లాస్ట్ టైం మనం కుజుడు గురించి మాట్లాడుకున్నాం కదా. అంటే కుజుడు అనగానే మనకి దేహకారకత్వం తీసుకున్నాం. ఆ కుజుడు యొక్క దృష్టిలో స్థితులను బట్టి మనం ఏంటంటే వీళ్ళ బాధ్యతలు ఏంటని చెప్పేసి క్లాస్లో అయిపోయింది. ఇప్పుడు కుజుడు ఎంత ఇంపార్టెంటో మనిషి యొక్క ప్రారంభానికి, ఇప్పుడు బుధుడు అనేది వాళ్ళ పర్సన్ యొక్క జీవితం ఏ విధంగా వెళ్తుంది అనేది బుధుడు అధీనంలో ఉంటుంది. మనం కాలచక్రంలో తీసుకున్నాం అనుకోండి, ఈ బుధుడికి ఏంటంటే మనకి మూడో భావానికి ఆరో భావానికి ఆధిపత్యం వస్తుంటారు. కానీ బుధుడు దిగ్బలం వచ్చింది మనకి లగ్న దిగ్బలం అంటాం మనం. అంటే తూర్పు దిగ్బలం కింద తీసుకుంటాం బుధుడిని. అసలు బుధుడు అనగానే చాలా ఇంపార్టెంట్ రోల్. ఒక మనిషి జీవితాన్ని ఏ విధంగా గడుపుతున్నాడు, ఒక మనిషి తన జీవితం ఏ విధంగా వెళ్తుంది, మొత్తం నిర్ణయం మొత్తం బుధుడి మీద ఉంటుంది. అంటే ప్రతి మనిషి ఏ పని చేస్తున్నా కూడా, ఎలా బతుకుతున్నా కూడా, అంటే ఒక్కొక్కళ్ళు ఆలోచన విధానం ఒక్కలా ఉంటుంది. అంటే మనసులో ఒకలాగా ఉంటాయి. అది మనం చంద్రుడి క్లాసులో చెప్పుకుందాం కావాలంటే. ఈ మనసు నుంచి పుట్టే ఆలోచనలు ఏ విధంగా వెళ్తాయి? అంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ థాట్స్లో ఎందుకు ఉంటున్నారు, వాళ్ళ లైఫ్లో వచ్చేవాళ్ళు కూడా డిఫరెంట్ ఐడియాలజీస్ ఎలాగ వస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే ప్రతి మనిషి ఎంతో కొంత తెలివి ఉంటుంది. ఆ తెలివి ఎలా ఉంది, ఆ తెలివిని బట్టి అతను ఏ విధంగా వెళ్తున్నాడు, ఏ విధంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇద్దరు మనుషుల మధ్య రిలేషన్ ఏర్పడాలనుకోండి, ఆ రిలేషన్ అనేది మన మాటల ద్వారా వెళ్తుంది. అంటే రిలేషన్స్ ఏర్పరిచేది బుధుడే. రెండోది, ఒక మనిషి చదువుకోవాలి, మంచి విద్య రావాలి. ఈ విద్య కూడా, ఎడ్యుకేషన్ అనేది కూడా ఇది బుధుడు ఆధీనంలో ఉంటుంది. అంటే వ్యాపారం చేయటం కానీ, వ్యవహారాలు చేయటం కానీ. వ్యవహారాలు అనగానే మనం ఏంటి, ఇక్కడ మళ్ళీ ఇక్కడ సంబంధ బాంధవ్యాలు వస్తుంటాయి. మళ్ళీ అది బుధుడే. అంటే ఒక మనిషి బాగా ఆనందం ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఈ ఆనందం సంతోషం అనేది కూడా బుధుడి మీదే డిపెండ్ అయి ఉంది. లేదా ఒక పర్సన్ యొక్క పర్సనాలిటీ ఎలా ఉంది. ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనగానే మనం తీసుకుంటాం. ఒకటేమో కుజుని తీసుకుంటే ఫిజికల్గా తీసుకుంటాం, ఫిజికల్ పర్సనాలిటీ. బుధుడు అనగానే ఒక మనిషి యొక్క ఇంటెలిజెన్స్ని బట్టి అతను పర్సనాలిటీని ఏ విధంగా డెవలప్ చేసుకుంటున్నాడు. సొసైటీలో ఎప్పుడైనా సరే, ఎవరి జాతకంలో అయినా సరే, బుధుడిని మనం శుభగ్రహంగా తీసుకుంటాం. అది ఒంటరిగా ఉన్నప్పుడు. శుభగ్రహాలు దృష్టి పడితే బుధుడి మీద ఇంకా శుభుడు అవుతుంటాడు. అది బాగానే ఉంటుంది. ఇంకా బుధుడు ఏంటంటే అశుభ గ్రహాల కనెక్షన్లోకి వెళ్ళినప్పుడే మనిషి, ఆ బుధుడు చెడిపోవటం వల్ల అతని జీవితంలో చాలా రకాల సమస్యలు వస్తుంటాయి. ఇప్పుడు ఏ జాతక చక్రం అన్న పరిశీలించేటప్పుడు వాళ్ళ గ్రహస్థితులన్నీ మీరు అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. రెండోది, ఒక్కొక్క గ్రహం గురించి కూడా పూర్తి సమాచారం మీకు ఉండాలి. అక్కడ కుజుడిని తీసుకుని బట్టి అతను ఏ విధంగా వెళ్తున్నాడు, అతని యాంగ్జైటీ లెవెల్స్, యాంగర్ లెవెల్స్ ఎలాగ ఉన్నాయి కుజుడిని బట్టి. బుధుడిని బట్టి అతని ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఎలాగ, తెలివి ఎలాగ ఉంది. ఇప్పుడు ఒక్కొక్క పర్సన్ 24 గంటలు చదువుతూ ఉంటాడు, తెలివితేటలు బాగానే ఉంటాయి. వాళ్ళ జాతకంలో బుధుడు బాగాలేదు అనుకోండి, కరెక్ట్గా ఎగ్జామ్ రాసే టైంలో ఏంటంటే అతను దాన్ని యూజ్ చేసుకోలేడు. అక్కడ గురుడు డ్యామేజ్ అయితే మెమరీ గుర్తుండదు, అట్ సెకండరీ. అంటే ఒక పర్సన్ బాగా విద్యలు నేర్చుకున్నాడు, లేదా ఇక్కడ మీరు చాలా మంది ఆస్ట్రాలజర్లు ఉన్నారు, లేదు మీరు ఆల్రెడీ చాలా చదువులు చదివారు. కొంతమంది పెద్ద పెద్ద డబుల్ ఎంఏలు చేసిన వాళ్ళు ఉన్నారు, త్రిబుల్ ఎంఏలు చేసిన వాళ్ళు ఉంటారు, లైఫ్ టైం చదువుతూనే ఉంటారు. కానీ వీళ్ళ చదువుని మళ్ళీ ఇంకొకరికి చెప్పలేని స్థితిలో ఉంటారు. నాలెడ్జ్ లేదంటూ ఉంటుంది, నాలెడ్జ్ బాగుంటుంది, ఎక్స్ప్రెస్ చేయలేరు, మాట్లాడలేరు. రీజన్ ఏంటంటే వాళ్ళ జాతకంలో బుధుడు కొంచెం డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు మనం బుధుడు బలం పెరగాలి మనం అంటే, బుధుడు అనగానే మనకు జ్యోతిష్యంలో పరాశర మహర్షి ఏం చెప్పాడు, విష్ణువుని ఇస్తుంటాడు. ఇలా గ్రూప్లో కూడా ఒకళ్ళు అడిగితే, ప్రశ్న అడగగానే చూశారు, వ్యాపారం అనగానే ఆ బుధుడు బాలేదు. యాక్చువల్ చార్ట్ అని చూడలేదు నేను యాక్చువల్గా. ఫస్ట్ ప్రశ్న వ్యాపారం మీదకి ఇచ్చారు కాబట్టి బుధుడు బాలేదు, నారాయణ కవచం చదవండి అని. తర్వాత వేరే వాళ్ళు ఆన్సర్ పెట్టారు, మళ్ళీ నేను ఓపెన్ చేసి చూశాను. బుధుడు దశమభావంలో కూర్చున్నాడు, గురు శుక్రులతో కనెక్ట్ అయ్యారు, రెండు శుభగ్రహాలతో. ఇప్పుడు మళ్ళీ డైలీ చదవండి, దాన్ని టీచింగ్ చేయండి, మదర్ బ్లెస్సింగ్ తీసుకోండి అని చెప్పి.
అంటే మూడు ఇచ్చేసా. అందుకని దశమంలో కూర్చొని బుధుడు ఫోర్త్ చూస్తున్నాడు, మదర్ బ్లెస్సింగ్ కావాలి వాళ్ళకి. దశమాధిపతి కనెక్ట్ అయ్యాడు, పేరు ప్రఖ్యాతులు ఇస్తుంటాడు, కాబట్టి వీళ్ళు చదవాలి, చదివింది ఇతరులకి నేర్పాలి. అప్పుడు లైఫ్ ఫుల్ఫిల్మెంట్ అయింది. వాళ్ళు రిప్లై అవ్వాలి పెద్దగా, మనం లైట్ తీసుకుంటాం. అర్థమైందా? ఇంకా నెక్స్ట్ మనం ఇంకేం మాట్లాడతామని. అంటే జస్ట్ ఏంటంటే చూశాను అలాగా బుధుడు ఎలాగ ఉన్నాడు ఇతని జాతకంలో. ఎందుకంటే అతని ఆలోచన విధానం బుధుడు మంచి సద్బుద్ధిలోనే ఉంటాడు. మిత్రగ్రహంతో కలిశాడు, ఇంకొక శత్రుగ్రహం కనెక్షన్ కూడా వెళ్ళింది, కొంచెం భయస్థులకి. అంటే ట్రావెలింగ్ సిస్టమ్ త్రీ కాంబినేషన్స్ లో బాగానే ఉంది, ఇంటెలిజెంట్. అర్థమైందా? కానీ యూటిలైజ్ చేయడం కూడా తెలియాలి కదా. ఇప్పుడు మనం జనరల్ గా ఒక పర్సన్ కి లగ్నంలో బుధుడు కూర్చున్నాం అనుకోండి. లగ్న బుధుడు అనగానే మనం ఏం చూసుకుంటాం? పరాశరి సిద్ధాంతాల్లో చూసుకుంటే లగ్నంలో బుధుడు దిగ్బలం. ఎందుకంటే గురు బుధులు ఎప్పుడైనా తూర్పు భాగంలో దిగ్బలమే లగ్నంలో. ఇప్పుడు బుధుడు అనగానే ఎడ్యుకేషన్ లాంటి ఒకటి. బుధుడు అనగానే వ్యాపారస్తుడు, రూల్ వన్. బుధుడు అనగానే క్యాలిక్యులేటెడ్ పర్సన్, అంటే గణితానికి ఆధిపత్యం. బుధుడు అనగానే ఒక రీసెర్చర్ కూడా. ఎందుకంటే గణితమే కాదు, జ్యోతిష్యానికి కూడా బుధుడే ఆధిపత్యం. జ్యోతిష్యం అంటే ఒక రీసెర్చ్ ఇక్కడ. అంటే బుధుడిలో ఏ ఏ గుణాలు ఉన్నాయి? అతను వాక్కారకుడు. అర్థమైందా? మనం ఏదైనా ఎఫర్ట్ చేయాలి, ఏదైనా ప్రయత్నం చేయాలి, లేదా ఇంకేదన్నా న్యూస్ని స్ప్రెడ్ చేయాలి, ఏదన్నా సరే. ఈ రాయటాలు గీయటాలు చేసేది కూడా బుధుడే. బుధుడు అంటే ఒక గ్రంథకర్త, పుస్తకాలు. అండ్ బుధుడు తెలివిగలవాడు. అండ్ బుధుడు ఏంటంటే తన ఆనందం ఎక్కడుందని ఎతికే అవకాశం కూడా బుధుడికే ఉంటుంది. బుధుడు ఆనందాన్ని ఎత్తుక్కుంటాడు ఎప్పుడైనా. ప్రతి మనిషి తన తెలివితేటలతో తను ఆనందాన్ని పొందాలనుకుంటాడు. రెండు, సంబంధ బాంధవ్యాలను నెరవేర్చాలనుకుంటాడు. ఎందుకంటే ఇరుగు పొరుగుతో సంబంధ బాంధవ్యాలు అనేది కాలచక్రం మూడో భావానికి ఇచ్చారు. అది బుధుడి అధీనంలో ఉంది. బుధుడు అనగానే మనకేంటంటే కాలచక్రం ఏంటంటే హస్తాలు, చేతులను ఇస్తారు. థర్డ్ హౌస్ లో మన చేతులు అనేది బుధాధిపత్యం ఉంటుంది. అంటే మన కర్మలు, మన చేతలు, మన ఆలోచనలు, మన మాటలు. చేతలు అంటే మన ఆలోచనలు. మళ్ళీ బుధుడే. ఇవన్నీ ఎలాగ ఉన్నాయి, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక లగ్నంలో బుధుడు కూర్చున్నాడు అనుకోండి, వీళ్ళు చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్ అని చెప్పాలి. అంటే ఏ చదువైనా వాళ్ళు చదవాలి అనుకుంటే, మనసు కలిగితే గనక చాలా ఫాస్ట్ గ్రాస్పింగ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇప్పుడు లగ్న బుధుడు మీకు ఎదురయ్యారు అనుకోండి, వాళ్ళ ఇంటెలిజెన్స్ లెవెల్స్ మీరు అసలు క్యాలిక్యులేట్ చేయలేరు. చాలా షార్ప్గా ఉంటారు. రూల్ వన్ అంటే. రెండోది, తార్కిక జ్ఞానం, తర్క జ్ఞానం కూడా ఎక్కువ ఉంటుంది బుధుడు. బుధుడు తార్కికుడు. అలాంటి తార్కికుడు లగ్నంలో దిగ్బలం పొందాడు అంటే బ్రెయిన్ లో చాలా తెలివితేటలు ఉంటాయి. వాళ్ళు ఇది నేను నేర్చుకోవాలి అనుకున్నారు అనుకోండి, చాలా ఫాస్ట్గా నేర్చుకోగలరు. ఇప్పుడు ఇన్ కేసు ఆస్ట్రాలజీ ఒక నేర్చుకోవాలని అనుకున్నాడు, వాళ్ళ జాతకంలో లగ్న బుధుడు ఉన్నాడు. ఇప్పుడు చాలా పర్సన్స్ ఆస్ట్రాలజీలో బాగా రావడానికి ఒక 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు పట్టింది షార్ప్ అవడానికి. అది ఆస్ట్రాలజీ. ఈ లగ్న బుధుడు ఒకసారి ఫోకస్ పెట్టాడు అనుకోండి, విత్ ఇన్ మంత్స్ లో వాళ్ళు ఏంటంటే డీప్ నాలెడ్జ్ని గెయిన్ చేయగలుగుతారు. అంత ఫాస్ట్ గ్రాస్పింగ్ లెవెల్స్ అనేది లగ్న బుధుడికి ఉంది. వాళ్ళ అబ్జర్వేషన్ ఎలా ఉంటుందంటే, బుధుడు అనగా లగ్నంలో కూర్చుంటే క్యూరియాసిటీ. అంటే ఇది నేర్చుకోవాలి అనే తపన కలిగితే బుధుడు చాలా బాగా నేర్చుకోగలుగుతాడు. అంటే ఒక క్యూరియాసిటీ పర్సన్ బుధుడు మాట. అంటే ఎవ్రీ పర్సన్ కి క్యూరియాసిటీ ఉంటుంది భూమి మీద పుట్టిన వాళ్ళకి. అంటే ఒక్కొక్క సెక్టర్ లో ఉంటుంది ఆ క్యూరియాసిటీ. ఒక్కొక్కరికి క్యూరియాసిటీ సరిగ్గా ఉండదు. ఎందుకు పిల్లలు ఎక్కువ చదువుకోలేకపోతున్నారు కొన్ని సెక్టార్లు అంటే అతనికి అక్కడ క్యూరియాసిటీ లేదు. పాపం మనం ఫోర్స్గా చదివించాం, ఎగ్జామ్లు ఫెయిల్ అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళ జాతకంలో బుధుడు బాగాలేదు. ఇప్పుడు మనం చెప్తాం, నారాయణ కవచం చదవండి, లేదు విష్ణు సహస్రనామాలు చదవండి. ఎందుకంటే ఆ మంత్రాలు చదువుతున్నప్పుడు ఏంటంటే బుధుడు యాక్టివేషన్ జరిగింది. ఒకళ్ళ జీవితంలో సమస్యలు బాగావుతున్నారు, బుధుడు బాగాలేదు, బుధుడు వల్ల సమస్యలు వస్తున్నాయి. మళ్ళీ డైలీ విష్ణు సహస్రనామం చదవండి, లేదా నారాయణ కవచం చదవండి, ఇలా చెప్తుంటాం. లేదా ఒక మనిషి బాగా సైకలాజికల్గా పీడించబడుతున్నాడు, చిన్న చిన్న విషయాలకు విచారంకి వెళ్ళిపోతున్నాడు. విచారంకి వెళ్తాగానే వెళ్తున్నాడు, విచారంలోకి ఎందుకు వెళ్తున్నాడు అంటే
మేబీ అష్టం బుధుడు పడ్డాడేమో, జ్ఞాపకం వస్తుంది అతనికి. ఇమీడియట్లీ మనకి ఇచ్చిన కాంబినేషన్ వేదాల్లో ఏం చెప్తాం, గజేంద్ర మోక్షం చదవండి అంటాం. ఈ గజేంద్ర మోక్షం చదువుతున్నప్పుడు ఆ కథలో ఉన్న నాలెడ్జ్ని గెయిన్ చేస్తున్నప్పుడు విచారంలోంచి మనిషి బయటపడతాడు. ఇలా బుధుడికి ఏంటంటే మనకి విష్ణు తత్వాన్ని ఆపాదించారు. చంద్రుడికి శివతత్వాన్ని ఎలాగ ఆపాదించారో జ్యోతిషంలో, ఈ బుధుడికి విష్ణు తత్వాన్ని ఆపాదించారు మహర్షులు. ఇది ఒక రెమెడియల్ పార్ట్గా తీసుకుంటారు బుధుడికి. అదొకటి బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లగ్న బుధుడు అనంగా, ఈ లగ్న బుధుడు అనంగానే మనకేంటి వీళ్ళకి, వీళ్ళు చిన్న వయసులోనే చాలా షార్ప్గా ఉంటారు. వీళ్ళు సంపాదన కూడా చిన్న వయసు నుంచే మొదలు పెట్టాలనుకుంటారు. ఎడ్యుకేషన్ ఎలా చేస్తుంటారంటే ఎక్కువగా చిన్న వయసులో సంపాదనకి వెళ్ళి డిస్టెన్స్లో ఎడ్యుకేషన్ చేద్దాము అనుకునే ఆలోచనలు ఉన్న వాళ్ళు అందరూ ఏంటంటే ఈ లగ్నం బుధుడే. వాళ్ళతో మనం వాదిలేం, వాదించి గెలవలేం. ఎందుకంటే వాళ్ళు చాలా షార్ప్ క్యాండిడేట్స్ లగ్నం బుధుడు. ఏదైనా సరే ఫాస్ట్గా గ్రాస్పింగ్ చేయగలుగుతారు. రెండు, అవతల వాళ్ళ దాంట్లో తప్పులు ఎతకటంలో కూడా వాళ్ళే ఫస్ట్. లగ్నం బుధుడు తక్కువ తప్పు ఎదుగుతాడు. నీది తప్పు అన్నావు, నువ్వు నిన్న అన్నావు, రేపు అన్నావు కూడా చెప్పగలుగుతాడు. ఎందుకంటే అది బుధుడి కెపాసిటీ అది. వాళ్ళని ఏంటంటే మనం రైట్ డైరెక్షన్లోకి వాళ్ళ ఆలోచనలు తీసుకెళ్ళాలి. ఇదే లగ్న బుధుడు ఏ అశుభ గ్రహాలతో చెడిపోతే నెగిటివ్ వైపు వెళ్ళే ఉంటాయి ఆలోచనలు. దానివల్ల వాళ్ళ లైఫ్ డిస్టర్బెన్స్ అవుతుంది. తన సొంతం తెలివితేటలు ఉంటాయి, క్రమశిక్షణ లేక, డిసిప్లిన్ లేక లైఫ్ డిస్టర్బెన్స్ అయ్యి. లగ్న బుధుడు రిలేషన్స్ బాగా మెయింటైన్ చేస్తాడు. ఎందుకంటే దృష్టి సప్తమే పడుతుంది కాబట్టి రిలేషన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. అంటే ఈ లగ్న బుధుడు అనగానే మనం ఏమేమి తీసుకోవాలి అన్నది ఉంటుంది. ఇదే బుధుడు సెకండ్ హౌస్ దగ్గర వెళ్ళాడు, వాళ్ళ జాతక చెప్పి. సెకండ్ హౌస్ అనగానే వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలాగ ఉంటుంది, ఎంతకాడికి ఫైనాన్షియల్ మ్యాటర్ ఒకటి ఉంటుంది. బుధుడు అనగానే ఆనందం అన్నాం కదా, అర్థం. ఈ ఆనందం ఎలా ఉంటుంది వాళ్ళకి, కుటుంబంతో గడపాలనుకుంటారు. వాళ్ళ ఆనందం కుటుంబంలోనే ఉంటుంది, సెకండ్ హౌస్. రెండో ఇంట్లో బుధుడు ఉన్నాడు, చాలా బాగా మాట్లాడగలుగుతారు, బాగా రాయగలుగుతారు కూడా. వాళ్ళు చెప్పాలనుకునేవి మీరు చాలా మంది గ్రంథకర్తలను చూశారనుకోండి, మంచి మంచి గ్రంథాలు రాసేవాళ్ళు, చాలా బాగా అర్థవంతంగా మాట్లాడేవాళ్ళు ఎవరు అంటే ద్వితీయ బుధుడు ఉంటాడు. ద్వితీయ బుధుడి దగ్గర ఒక క్వాలిటీ ఉంటుంది. బుధుడనంగానే ఏంటి మనం ఇక్కడ పుస్తకాలు బాగా మాట్లాడాలి, అర్థమైందా. వాళ్ళ ఆనందం అంతా ఎక్కడ ఉంటుంది, కుటుంబంలో ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద లైబ్రరీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి బుక్ కనబడింది అంటే అది చదవకపోని తర్వాత చదువుతాం, ముందు దాన్ని కొనేసి పెట్టుకుంటారు, స్టోరీ చేస్తారు. అది ద్వితీయ బుధుడి లక్షణం. ద గ్రేట్ లైబ్రరీ ఉండేది వాళ్ళు. అసలు లైబ్రరీకి వెళ్ళి కూర్చొని చదివేది కూడా ఈ ద్వితీయ బుధుడే. ఎక్కడ పెద్ద లైబ్రరీ కనబడింది అంటే అడుగు పెట్టేస్తారు. ఎక్కడన్నా నడుస్తున్నప్పుడు ఒక 5-6 బుక్ షాప్స్ కనపడ్డాయి అనుకోండి, ముందు దాంట్లో అడుగు పెడతారు. లేదా ఏదైనా షాప్లోకి వెళ్ళారు, ఆ షాప్లో చాలా ఐటమ్స్ ఉంటాయి, వీళ్ళ చూపంతా బుక్ షెల్ఫ్ మీదకి వెళ్తుంది. ఏ ఏ బుక్స్ వచ్చినాయి మార్కెట్లో కొత్తగా. ఎందుకంటే ద్వితీయ బుధుడు కదా, అంటే వాళ్ళు రీడింగ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఆనందం ఫ్యామిలీతో గడపాలనుకుంటారు, అర్థం. సంపాదించాలనుకుంటారు, వాళ్ళ తెలివితేటలు బాగా మాట్లాడగలరు, అర్థం. ఈ ద్వితీయ బుధుడు కొంచెం డిస్టర్బెన్స్ అయ్యాడు అనుకోండి, వీళ్ళకి అంత జ్ఞానం ఉన్నా లైబ్రరీ ఉన్నా వాళ్ళు ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయలేరు, మాట్లాడలేరు, అర్థం. అంటే తెలివి ఉంటుంది, మాట్లాడలేరు. ఎందుకంటే ద్వితీయంలో కూర్చున్న బుధుడు చెడిపోవచ్చు. అంటే ఒక జాతకంలో బుధుడు ఏ భావంలో కూర్చున్నాడు, వాళ్ళ ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఏంటని చెప్పేసి ఆస్ట్రాలజర్స్గా మీరు కనిపెట్టాలి. ఎందుకంటే మీ దగ్గర కూర్చున్న వ్యక్తి చాలా గొప్ప వ్యక్తులు వచ్చి కూర్చుంటారు మీ ముందు, కానీ వాళ్ళ జాతక చక్రంలో బుధుడు చూడంగానే అతని యొక్క ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఏంటని తెలిసిపోతుంది, అర్థమేనా. ఆ ఇంటెలిజెన్స్ లెవెల్స్ పాజిటివ్గా యూటిలైజ్ చేసుకుంటున్నాడా, అతని వల్ల మనకు నష్టమేం లేదు. నెగిటివ్ ఇంటెలిజెన్స్ పర్సన్స్ వస్తే చిరాకు తెప్పిస్తారు. ఎందుకంటే బుధుడి దగ్గర ఏ క్వాలిటీ ఉంది, తర్క గుణం ఉంది, అర్థమైందా. లాజికల్గా తార్కిక గుణంతో అవతలను వాదించి ఓడించి, అర్థమైందా, వాళ్ళు గెలిచి ఆనందాన్ని పొందుతారు వాళ్ళు, అర్థమైందా.
ఈ సెకండ్ బుధుడు చూసుకుంటే ఒకటి వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీతో లింక్ అయి ఉంటుంది. వాళ్ళ ఆనందం ఎక్కడ ఉంది, ఫ్యామిలీతో లింక్ అయి ఉంటుంది. అర్థమైందా? ఇంకా సంతోషం మాటలు అనేది గ్రంథాలతో లింక్ అయి ఉంటుంది. రెండు, ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్ చేసుకుంటా ఫ్యామిలీని ఎలా రన్ చేయాలి. ఎందుకంటే గణితానికి ఆధిపత్యం బుధుడు. వ్యాపారాలు చేద్దాం అనుకుంటారు. అర్థమైందా? ఒక్కోసారి వ్యాపారంలోకి వెళ్ళారు అనుకోండి వాళ్ళు, ఫుడ్ సెక్టార్ బిజినెస్లు కానీ, ఏదన్నా బుక్ షాపులు కానీ, గ్రంథాలు గ్రంథాలయాలు రన్ చేయటం కానీ, ఇలాంటివి చేస్తుంటారు. మీరు ఎప్పుడన్నా ఏదైనా గ్రంథాలయంకి వెళ్ళి ఆ గ్రంథాలయంలో ఒకళ్ళు బాగా జాబ్ చేస్తున్నారు, వాటిని రన్ చేస్తున్నారంటే ద్వితీయ బుధుడు అని చెప్పి చెప్పుకోవచ్చు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు అది. ఎందుకంటే బుధుడు అంటే పుస్తకాలు, మళ్ళీ ఇక్కడ బుధుడు అంటే రీడింగ్, బుధుడు అంటే ఎడ్యుకేషన్. ఒకళ్ళు టీచింగ్ సెక్టార్లోకి వెళ్ళారు, ద బెస్ట్ టీచర్ అవుతారు సెకండ్ హౌస్లో బుధుడు ఉంటే. వాళ్ళు చాలా స్లోగా తీసుకెళ్తారు, వాళ్ళ వాగ్దాటి చాలా వేగంగా ఉంటుంది. అంత డెప్త్ ఉంటుంది మళ్ళీ నాలెడ్జ్. ఎందుకు ఉంటుంది అంత డెప్త్ అంటే, బుధుడు సెకండ్ హౌస్లో కూర్చొని ఎయిత్ హౌస్ చూస్తున్నాడు, ఒక రీసెర్చ్ హౌస్ చూస్తున్నాడు. అర్థమైందా? రెండోది, ఎయిత్ హౌస్ అంటే ఏంటి మనకి ఇక్కడ, ఎయిత్ హౌస్లో బుధుడు కూర్చుంటే క్రమశిక్షణలో ఉండాలి, తప్పారా వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. సెకండ్ హౌస్లో బుధుడు కూడా ఎయిత్ని చూస్తా తను మాట్లాడే మాటల్లో క్రాస్ చెక్ చేసుకొని క్రమశిక్షణకి వెళ్ళాలని చూస్తుంటాడు. దానివల్ల ఏంటంటే ఈ మాటలు తక్కువగా ఉంటాయి వాళ్ళకి. రాయమనండి, తప్పు పూల్ని బేరస్ చేసుకుంటా చాలా బాగా రాయగలుగుతారు. ద బెస్ట్ వర్డ్స్ యూజ్ చేయగలుగుతారు. అంటే డీప్ రీసెర్చ్. బుధుడిలో ఒక జ్యోతిష్యుడు ఉన్నాడు కదా, సెకండ్ హౌస్లో బుధుడు కూర్చొని అష్టమ భావం చూస్తున్నాడు, జ్యోతిష్యం ఉంటుంది. జ్యోతిష్యం కాదు, ఏ విద్యలోనైనా సరే రీసెర్చ్ ఉంటుంది. భూమి మీద ప్రతి ఒక్కడు జ్యోతిష్యుడే, ప్రతి ఒక్కడు జాతకం చెప్పగలడు. అంటే ఆస్ట్రాలజీ నేర్చుకుంటేనే జాతకం అని కాదు, వాళ్ళు వాళ్ళ ఫీల్డ్లో ప్రిడిక్ట్ చేస్తారు. ఒక షేర్ మార్కెట్లు చేస్తుంటారు, స్టాక్ మార్కెట్లో, అతనికి ఆస్ట్రాలజీ పని లేదు. తను స్టాక్ని ప్రిడిక్ట్ చేయగలుగుతాడు, మార్కెట్ ఎలాగ ఉంది, ఇది జరిగిద్ది అది జరిగిద్ది అని. వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళ భవిష్యత్తును ప్రిడిక్ట్ చేస్తారు. ఈ ప్రిడిక్షన్ ఎలా చేస్తున్నారు అంటే ఎడ్యుకేషన్ బుధుడు. అర్థం. ఒక చిన్న వర్కర్ ఉన్నాడు, పలానా గోడ ఇలా కడుతున్నావు, అది పడిపోద్ది, ఇలా కడితే ఎక్కువ రోజులు నిలబడదు అంటాడు. ఒక ఇంజనీర్ ఉన్నాడు, కన్స్ట్రక్షన్, ఇది ఇలా కడితే నిలబడదు అంటాడు. ఈ నిలబడదు అనే ప్రిడిక్షన్ ఎక్కడ వస్తుందంటే వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యారు, చదివారు. ఆ చదివిన దాంట్లో వాళ్ళు ప్రిడిక్షన్ చేస్తున్నారు. జ్యోతిషం రీసెర్చ్. జ్యోతిషం అంటే రీసెర్చ్ అని. భూమి మీద ప్రతి ఒక్కడు జ్యోతిష్యుడే. ఏదో మనం ఏదో చార్ట్ వేసి జాతకం చెప్పడం మనం జ్యోతిష్యులం కాదు. ప్రతి ఫీల్డ్లో జ్యోతిష్కుడు ఉంటాడు, అదే వాళ్ళ బుధుడు. అర్థమైనా? ఒక సైకాలజిస్ట్ ఉన్నాడు, నువ్వు ఈ విధంగా బిహేవ్ చేస్తే నీ లైఫ్ ఇలాగ అయిపోతుంది అంటాడు. ప్రిడిక్షన్ చేసేస్తాడు, నిజంగా లైఫ్ అట్లాగే అయింది. ఎందుకంటే తన ఫీల్డ్లో తను రీసెర్చ్ చేశాడు, తన ఫీల్డ్లో తను ఆస్ట్రాలజర్. ఆస్ట్రాలజర్ అంటే గ్రహాలను చూసి చెప్పడం కాదు, ప్రతి ఫీల్డ్లో కూడా రీసెర్చ్ చేసి చెప్పేదాన్ని జ్యోతిషం అంటారు. అందుకే బుధుడు జ్యోతిష్యుడు అయ్యాడు. అర్థమైనా? అంటే వాళ్ళ బుధుడు ఎక్కడ ఆస్ట్రాలజర్ తను. ఒక్కొక్కరు కెమికల్ డిపార్ట్మెంట్లో ఆస్ట్రాలజర్స్ ఉంటారు, ఈ కాంబినేషన్ కలిపితే ఫెయిల్ అయిపోతుంది అని, లేకపోతే ఇది వెళ్తే ఇలా సక్సెస్ అయ్యిద్ది అని, పలానా ఐటమ్ నీళ్ళలో కలిస్తే బాంబ్ బ్లాస్ట్ అయ్యింది, ఇవన్నీ ఎలా చెప్తుంటే వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఆ ప్రిడిక్షన్ ఎక్కడంటే వాళ్ళ సబ్జెక్ట్లో ప్రిడిక్షన్. అర్థమైందా? ఆ, ఒక హోటల్లోకి వెళ్ళినప్పుడు ఒక మాస్టర్ పాలు కాస్తున్నాడు, గిన్నె శుభ్రంగా కడుగు, వేడి నీళ్ళు వేస్తే కడుగు, కాస్త మరిగిన తర్వాత దొల్లిచ్చి అప్పుడు పాలు పోయి అంటాడు. ఎందుకంటే పెద్ద పెద్ద 50 లీటర్లు 100 లీటర్లు కాస్తుంటారు. ఎందుకంటే ఏమాత్రం ఈ షర్ప్ లాంటివి ఉన్నా, ఆ దాంట్లో ఏమన్నా వేడి చేసి క్లీన్ చేయకపోతే, ఏ కొద్దిగా ఉన్నా కూడా పాలు మొత్తం విరిగిపోతాయని తెలుసు వాళ్ళకి. వాళ్ళు సైంటిస్ట్ అక్కడ చెప్తారు, ఇది పాలు ఎందుకు తీయాలంటాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే ప్రెడిక్షన్ చేశాడు, దాంట్లో అతను ప్రొఫెషనల్ రీసెర్చ్ చేశాడు. అలాగా ఎవ్రీ ఫీల్డ్లో ఒక ఆస్ట్రాలజర్ ఉంటాడు. జ్యోతిషం అంటే ఏంటి, భవిష్యత్తును ప్రెడిక్ట్ చేయటం. ఆ భవిష్యత్తుని ఎలా ప్రెడిక్ట్ చేస్తారంటే క్యాలిక్యులేషన్ వేస్తుంటారు. వాళ్ళ అనుభవంతో కొన్ని క్యాలిక్యులేషన్స్తో వాళ్ళ ఫీల్డ్లో ఆస్ట్రాలజర్స్. మనం ఒక ఆస్ట్రాలజర్స్. మనం ఏంటంటే గ్రహాలను చూస్తా, ప్రారంధాలు చూస్తా చెప్పే ఆస్ట్రాలజర్స్ మనం. మనం ఏంటంటే ఒక మనిషి యొక్క ప్రారంధం చూస్తాం ఫస్ట్, గ్రహస్థితులను చూస్తాం, గత జన్మలో ఏ కర్మలు చేశాడు, ఈ జన్మలో ఏ కర్మల ఆలోచనలు ఎలాగలి ఇలా చెప్తాం మనం.
కానీ ఎవ్రీ ఫీల్డ్లో కూడా బుధుడు ఉంటాడు, ప్రతి మనిషిలోనూ బుధుడు ఉంటాడు. అతను ఒక ప్రెడిక్టర్. అంటే జ్యోతిష్యం అంటే రీసెర్చ్ అని. బుధుడు ఏం చేస్తాడు? రీసెర్చ్ చేస్తాడు. క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది బుధుడికి. ఎందుకంటే అతనికి మూడో భావానికి ఆధిపత్యం, ఆరో భావానికి ఆధిపత్యం. అంటే ప్రతి మనిషిలో ఉన్న తెలివి అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సెకండ్ హౌస్ అనగానే మేము అంటే మాట్లాడాలి, బాగా మాట్లాడాలంటే మనం బాగా చదవాలి, నాలెడ్జ్ని ఎక్కువ గెయిన్ చేయాలి. ఎందుకంటే సెకండ్ హౌస్లో కూర్చొని నేతను చూస్తుంటాడు కదా, చాలా పురాతన గ్రంథాలు రీసెర్చ్ చేసి బాగా చదివి బాగా మాట్లాడటం, బాగా ఆకలింపు చేసుకుంటాం, ఆనందం అక్కడ. అంటే బుధుడు ఎక్కడైతే కూర్చుంటాడో ఆ కూర్చున్న చోట నుంచి తన ఆనందాన్ని పొందాలనుకుంటాడు. బుధుడే చదువు, బుధుడే తెలివి. చదువు లేకుండా తెలివి లేదు, తెలివి లేకుండా చదువు ఉండదు. ప్రజెంట్ అంటే అనుభవంతో వచ్చి తెలివి కూడా ఉంటుంది. అంటే ప్రతి మనిషి జీవితాన్ని బుధుడు ఎంత డీప్ గా తీసుకెళ్తున్నాడు. ఈ బుధుడు చెడిపోయాడంటే వాళ్ళ జీవితాలు చెడిపోతాయి. ఇప్పుడు ఒక థర్డ్ హౌస్ లో బుధుడు కూర్చున్నాడు. థర్డ్ హౌస్ లో బుధుడు కూర్చోగానే మనం ఏం చేస్తాం? మనం థర్డ్ హౌస్ అనగానే అది ఒక పురుషార్థం, పురుష ప్రయత్నం చేసే హౌస్. థర్డ్ హౌస్ అనగానే డాక్యుమెంటేషన్. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు? సెకండ్ హౌస్ లో బుధుడు కూర్చున్నాడు. వీళ్ళు చాలా మంది టీచర్స్ చూస్తున్నాం అనుకోండి, ఎక్కువగా క్వశ్చన్ పేపర్లని డిజైన్ చేసే వాళ్ళు ఉంటారు. ఎగ్జామ్స్ లో ఆ పేపర్లు దిద్దే వాళ్ళు ఉంటారు. డాక్యుమెంటేషన్స్ లో లోపాలు ఎతికే వాళ్ళు ఉంటారు. అంటే బుధుడు ప్రతి దాంట్లో లోపాన్ని ఎతుకుతాడు. అర్థనా? ఇదే బుధుడు చెడిపోతే ఫేక్ డాక్యుమెంట్స్ కూడా ప్రొవైడ్ చేయగలుగుతారు ఇన్కమ్ కోసం. ఈ డాక్యుమెంటేషన్ ఇంకా డీప్ గా వెళ్ళేది మనకి థర్డ్ హౌస్ వెళ్తాం. ఇప్పుడు థర్డ్ హౌస్ లో బుధుడు అనుకో, మనం ఏ ప్రయత్నం చేయాలన్నా, ఇప్పుడు థర్డ్ హౌస్ లో బుధుడు ఎలా ఉంటాడంటే చాలా బాగుంటాడు. వాస్తవం చెప్ప ఎలా బాగుంటాడు? ఇద్దరి మధ్యలో కమ్యూనికేటర్గా బాగుంటాడు. మీడియేటర్గా చాలా బాగా మాట్లాడగలుగుతాడు. ఉపన్యాసాలు చెప్పగలుగుతాడు. ఎందుకంటే థర్డ్ హౌస్ గురుస్థానాన్ని చూస్తుంది, ధార్మిక స్థానం అంటే. థర్డ్ హౌస్ అంటే షార్ట్ జర్నీస్. వీళ్ళు ఏంటంటే షార్ట్ జర్నీలు చేస్తా చాలా జ్ఞానాన్ని సంపాదిస్తుంటారు. ఇప్పుడు థర్డ్ హౌస్ లో బుధుడు కూర్చున్నాడు. వీళ్ళు ఎక్కువగా ఏంటంటే మనకి డాక్యుమెంటరీ రైటర్స్ గా కనబడుతుంటారు. థర్డ్ హౌస్ బుధుడు అంటే మీడియేటర్స్ ఉంటారు, డాక్యుమెంటేషన్ చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం ఏదన్నా తాలూకా ఆఫీసులకు వెళ్తే అక్కడ కూర్చొని డాక్యుమెంట్ చేసే వాళ్ళని థర్డ్ హౌస్ లో బుధుని చూడొచ్చు. లేదు, చిన్నప్పటి నుంచి ఒక స్కూల్ టీచర్కి ఎలాంటి లెటర్ రాయాలి, ఆఫీసర్కి ఎలాంటి లెటర్లు రాయాలి, వీళ్ళు ఏ అయితే ఉంటాయో పేరాలు, పూజ్యశ్రీ అని, గౌరవనీయులని, ఇట్లాగా. ఇలా తల్లికి లెటర్ రాసినప్పుడు ఎలా రాయాలి, ప్రియురాలకి ఎలా లెటర్ రాయాలి, ఇలా ప్రతి ఒక్కటి స్పెసిఫిక్ గా రాయగలిగే ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఇలా ఉంటాయి థర్డ్ హౌస్ కు. అర్థం? వీళ్ళతో మనం ఏంటంటే డాక్యుమెంటేషన్స్ చెక్ చేసుకోవచ్చు, చెక్ చేపించుకోవచ్చు కూడా. రెండోది, వీళ్ళు బుధుడు చెడిపోయినప్పుడు వీళ్ళు ఫేక్ డాక్యుమెంటేషన్ కూడా ప్రొవైడ్ చేయగలుగుతారు. అదే అంటే మనకి ఎలా చూడాలంటే వాళ్ళని తిమ్మిని పంపించేస్తారు. ఈ ఒక్కసారి ద్వితీయ బుధుడు చెడిపోయినా, తృతీయ బుధుడు చెడిపోయినా, అర్థమైందా, లెక్కల్లో మాయ చేయగలుగుతారు. ఇప్పుడు జిఎస్టి ఫైల్స్ లో తప్పుడు డాక్యుమెంటేషన్ ఫైలింగ్ చేయడంలో కూడా వీళ్ళు సిద్ధహస్తులు అవుతారు. బాగుంటే ఎంత పర్ఫెక్ట్గా ఉంటారో, అర్థమైందా, చెడిపోతే తప్పుడు డాక్యుమెంట్లు చేయడంలో కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటారు వాళ్ళు. లెక్క తప్పనిరు మళ్ళీ. అర్థమైందా? అక్కడ దాని ఇళ్ళకి ఫ్రాడ్ డాక్యుమెంట్లు చేయగలుగుతారు. కంపెనీలకి స్పెషల్ లెక్కలు ఫైలింగ్ చేయడంలో కూడా వాళ్ళే ఉంటారు. ఇదే బుధుడు మళ్ళీ న్యూస్ ఛానల్స్లో ఉంటాడు, మూడో భావంలో. ఇప్పుడు ద బెస్ట్ పర్ఫెక్ట్ న్యూస్ని స్ప్రెడ్ చేయాలన్నా ఇదే బుధుడు, నిజాయితీగా. అసలు తప్పు మొత్తాన్ని ఒక గొప్ప న్యూస్ లాగా ప్రొజెక్ట్ చేయాలన్నా కూడా ఇదే బుధుడు అవుతాడు. అసలు విషయం ఏం ఉండదు, మ్యానిపులేట్ చేయగలుగుతాడు. అబద్ధాన్ని నిజంగా ప్రజెంటేషన్ ఇవ్వగలుగుతాడు. నిజాన్ని చెప్పగలుగుతాడు బుధుడు బాగుంటే, అబద్ధాన్ని నిజంలాగా చెప్పగలుగుతాడు. ఇదే బుధుడు కొంచెం డిస్టర్బెన్స్ అయితే. తెలివితేటలో మార్పే ఉండవు. అర్థమైందా? కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా సరే మనిషి నిజంగా ఉన్నప్పుడు ఆనందంగా ఉండగలుగుతాడు. అబద్ధం మనిషికి ఆనందం ఉండదు, స్ట్రెస్ ఉంటుంది, ఆలోచనలో ఒత్తిడి ఉంటుంది. ఇది ఒకటి వాళ్ళు అనుభవిస్తారు ఎప్పుడైనా సరే. అంటే థర్డ్ హౌస్ బుధుడు అలాగా ఉంది.
ఇప్పుడు మనం ఫోర్త్ హౌస్లో తీసుకున్నాం. ఈ ఫోర్త్ హౌస్లో బుధుడు తీసుకున్నప్పుడు మనం ఎలా ఆలోచించాలి? ఇక్కడ మనం ఫోర్త్ హౌస్లో బుధుడు అనగానే ఇక్కడ ఫస్ట్ మనం ఫోర్త్ హౌస్లో మదర్ ఉంటాడు. థర్డ్ హౌస్లో బుధుడు అంటే కనిష్ట సోదరుడు ఉంటాడు. సెకండ్ హౌస్లో బుధుడు అంటే వాళ్ళ అసలు వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం తెలియగలండి. కుటుంబం మొత్తం తెలియగల ఫ్యామిలీ సెకండ్ హౌస్లో బుధుడు అంటే. ఒక జాతకంలో శర్మల బుధుడు ఉన్నాడు. వాళ్ళ నాన్న తెలియగలడే, వాళ్ళ అమ్మ తెలియగలది, వాళ్ళ అన్నదమ్ములు తెలియగలడు, భార్య తెలియగలరు, అందరూ ఎడ్యుకేటెడ్ పర్సన్స్. బుధుడు అంటే ఎడ్యుకేటెడ్. థర్డ్ హౌస్లో కూర్చున్నాడు కనిష్ట సోదర వర్గం ఎడ్యుకేట్స్. ఫోర్త్ హౌస్లో కూర్చున్నాడు మదర్ బాగా తెలియగలరు, క్యాలిక్యులేషన్స్ బాగా వేస్తుంటారు. అసలు నువ్వు ఎలా బతకాలి, ఎలా ఆలోచించాలి, ఎలా చేయాలని చెప్పి ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇచ్చేది మదర్ వాళ్ళకి. వాళ్ళ ప్రతి ఆలోచన మదర్ ఉంటుంది ఫోర్త్ హౌస్లో బుధుడు ఉంటే. ఒక హౌస్ కొనాలి, హౌస్లో వస్తువులు కావాలి, ఫోర్త్ హౌస్ బుధుడు చిట్టి రాస్తాడు మొత్తం లిస్టు. నాకు ఏమేం కావాలి అని, ఎంత అవుతుంది ఏంటని లెక్కేస్తాడు. అంటే బాగా రీసెర్చ్ చేస్తుంటారు, రీసెర్చ్ చేయాలి కూడా. ఒక ఇల్లు కొనేటప్పుడు కూడా అంతే, రీసెర్చ్ బాగా చేయాలి, డాక్యుమెంటేషన్స్ అన్ని బాగా చూసుకోవాలి. ఇంకా ఫోర్త్ హౌస్లో బుధుడు కూర్చున్నాడు అనుకోండి, వీళ్ళు కర్మకాలి ఏదైనా వెహికల్ కొన్నారు, లెక్కలేస్తాడు. బుధుడు లెక్కలేస్తుంటాడు. అవసరం వెహికల్ కొన్నాడు, ఇంట్లో గోల పడలేక అది తిరగదు, అది ఇంట్లోనే ఉంటుంది. పెట్రోల్కి ఎంత ఖర్చు అయింది, మనం అంత దూరం వెళ్తే ఎంత ఖర్చు అయింది, దీనికి ఎంత ఖర్చు అయింది లెక్కలేసి బయట క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతుంది. బండి ఇక్కడే ఉంటుంది, డ్రైవర్ని పెడితే ఎంత అవుతుంది. అర్థమైంది అర్థం కదా. అంటే సొంతంగానే తెచ్చుకుంటే బుధుడు అలాగ ఉంటాడు. వీళ్ళు ఏంటంటే మ్యాక్సిమం కమర్షియల్గా వెళ్ళే వెహికల్స్నే కొంటారు. ఇది మన అవసరాన్ని పోద్ది, ఖాళీ టైం ఇక్కడ ఎందుకు ఉండాలి, దీన్ని తిప్పుకుంటే మనకి ఎంత వస్తుంది. ఫోర్త్ హౌస్లో బుధుడు అంటే కమర్షియల్ వెహికల్స్ ఉంటాయి. ఫోర్త్ హౌస్లో బుధుడు ఉంటే ఎలాంటి, ఒకటి కమర్షియల్లో బిల్డింగ్స్ కొంటాడు, షాప్స్ అలాంటివి. లేదనుకోండి పెద్ద పెద్ద ఫామ్ ల్యాండ్స్ కొంటాడు. ఏదన్నా కమర్షియల్ ఎలిమెంట్లో వెళ్తుంది బుధుడు. కానీ వీళ్ళ ఇంటెలిజెన్స్, వీళ్ళ ఆలోచనలు మొత్తం ఏంటంటే బిహైండ్ మదర్ నుంచే వస్తుంది. మదర్ ఆలోచనలే వాళ్ళకి ఉంటాయి. అంటారు కదా మనం చాలా మంది పెద్దవాళ్ళు, ఇటు చూస్తుంటే అచ్చం వాళ్ళ అమ్మని చూసినట్టే ఉందని. ఎందుకంటే అతని ఆలోచనలు మొత్తం వాళ్ళ అమ్మయ్యే ఉంటాయి. ఒక్కొక్కరిని చూస్తే వీళ్ళు చూస్తుంటే వాళ్ళ నానే కనబడుతున్నది అంతే. అంటే నైన్త్ హౌస్ బుధుడికి కాంబినేషన్, లేదా నైన్త్ లాడు బుధుడు అవటం ఏదో ఉండదు. ఎందుకంటే అతను ఫాదర్ ఏ విధంగా బిహేవ్ చేస్తాడు, ఎలా మాట్లాడతాడు, వీళ్ళు అలాగే వచ్చేస్తుంది. ఫోర్త్ హౌస్లో బుధుడు మదర్లా బిహేవ్ చేస్తుంటారు, మదర్లా థింక్ చేస్తుంటారు, మదర్లా వాళ్ళ మాట తీరు ప్రతిదీ. ఈ బుధుడు చెడిపోయాడు అనుకోండి, వీళ్ళు ఎక్కడ గృహంలో సుఖాన్ని ఎత్తుకుంటున్నారు. వాస్తవం కావాలంటే ఆనందాన్ని గృహంలో కావాలనుకుంటారు. వాళ్ళ ఆనందం మదర్ దగ్గరే దొరికింది. అదేనా. అంటే వాళ్ళ ఆనందం ఎక్కడ దొరుకుతుంది, వీళ్ళ ఆనందం ఇంకేంటి మనకి ఎక్కడ, వీళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ ఉంటుంది, గృహానికి సంబంధించిన నాలెడ్జ్ ఉంటుంది. ఫోర్త్ హౌస్ అంటే హాస్పిటాలిటీ అంటాం మనం, హోటల్స్ క్యాలిక్యులేషన్ లెక్కేసుకుంటాం, చాలా రకాల స్టేయింగ్ ఏది ఉన్నా కూడా ఫోర్త్ హౌస్ మనకు. ఈ జ్ఞానం అంతా వీళ్ళ దగ్గర ఉంటుంది. అంటే వీళ్ళ తెలివితేటలు ఎలాగా ఉంది అని. ఇప్పుడు ఫిఫ్త్ హౌస్ బుధుడు కూర్చున్నాం అనుకోండి, వాళ్ళు అల్టిమేట్ పర్సన్స్ ఇంకా. ఎందుకంటే ఫిఫ్త్ హౌస్ అనగానే మనం ఏం చెప్పుకుంటున్నాం ఇక్కడ, కాలచక్రంలో పూర్వజన్మ పుణ్యం అంటున్నాం. పాస్ట్ లైఫ్ నుంచి వస్తుంది నాలెడ్జ్. వీళ్ళు పెద్దగా చదువుకున్నా చదువుకోకపోయినా, అర్థమైనా పెద్ద డిగ్రీలు చేసినా చేయకపోయినా, వీళ్ళకు ఉండే నాలెడ్జ్ ఏంటంటే పాస్ట్ లైఫ్ నుంచి వస్తుంది. హైలీ ఇంటెలిజెన్స్ ఫిఫ్త్ హౌస్ బుధుడు. వీళ్ళు ఎక్కువగా ఎలాంటి సెక్టార్స్లో ఉంటారు మనకంటే, క్రియేటివిటీ సెక్టార్స్. ఏదో శుక్రుడు కాంబినేషన్ ఉందనుకోండి, ఇలా సినీ ఇండస్ట్రీస్ అని వాటిలోని వీటిలోనే ఉంటాం. లేదా ఎడ్యుకేషన్ సెక్టార్లో టీచర్లుగా ఉండటం, డైలీ చదవటం, డైలీ టీచ్ చేయటం, అర్థం. చిల్డ్రన్ స్కూల్స్ లాంటివి పెట్టడం. ఇలా ఈ ఫిఫ్త్ హౌస్ బుధుడు ఏంటంటే వీళ్ళకు ఉండే బుధుడు చాలా ఇంటెలిజెన్స్ బుధుడు. వాళ్ళ జ్ఞానం అనేది పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిందండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఫిఫ్త్ హౌస్లో ఏ ప్లానెట్స్ కూర్చున్నా ఆ ప్లానెట్ కారకత్వాలకు సంబంధించిన జ్ఞానం అనేది వాళ్ళకి పూర్వజన్మ నుంచి వస్తుంది, పాస్ట్ లైఫ్ నుంచి. అది క్యారీ చేసుకుని ఈ జన్మకు వచ్చారు అని. రెండోది, చరకారకత్వంలో పుత్రకారకుడికి ఏ ప్లానెట్ పడితే ఆ పుత్రకారకుడు ఎక్కడ ఏ భావంలో కూర్చున్నాడో ఆ నాలెడ్జ్ కూడా వాళ్ళకి పాస్ట్ లైఫ్ నుంచి వస్తుంది. ఈ రెండు మనం ఫిక్స్ అవ్వాలి ఒక జాతకం చూసినప్పుడు. ఫిఫ్త్ హౌస్లో ఏ ప్లానెట్స్ కూర్చోనండి, పుత్రకారకుడు ఎవరు, ఎక్కడ కాంబినేషన్ ఏర్పడింది.
ఏ భావాధిపతి అయ్యాడు, వీళ్ళకి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది, ఆ విషయంలో మనం వాళ్ళ సలహాలు తీసుకోవచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జోన్లో ప్రిడిక్షన్ చేస్తారని చెప్తున్నాం కదా, భవిష్యత్తు చెప్తున్నారని. కొన్ని అన్ని విషయాలు ఆస్ట్రాలజీ చెప్పక్కర్లా. ఫిఫ్త్ హౌస్ లో బుధుడు కూర్చున్నాడు, లేదా ఫిఫ్త్ హౌస్ లో ప్లానెట్ కూర్చున్నాడు. ఇప్పుడు ఎలాంటి చదువులు చదవాలి, ఏ చదివితే బాగుంటుంది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలనుకోండి. ద బెస్ట్ మెంటర్ ఎవరంటే ఫిఫ్త్ హౌస్ లో బుధుడు కూర్చున్న క్యాండిడేట్. ద బెస్ట్ గైడెన్స్ దొరికింది మనకి. లేదా ఏదైనా టెక్నికల్ గా మెకానికల్ గా మనం వెళ్ళాలనుకున్నాం, ఆ ఫిఫ్త్ హౌస్ లో బుధుడు కూర్చున్న క్యాండిడేట్ అడగండి, ద బెస్ట్ గైడెన్స్ ఇవ్వగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ పాస్ట్ లైఫ్ నుంచి వచ్చింది వాళ్ళకి. అంటే బుధుడే ఫస్ట్ ప్రిడిక్టర్, బుధుడే జ్యోతిష్యం, బుధుడే రీసెర్చ్. అందుకే ప్రతి పిల్లలకి క్యూరియాసిటీ ఇచ్చేదే బుధుడు. చైల్డ్హుడ్ క్యాండిడేట్ బుధుడు. ఫిఫ్త్ హౌస్ లో బుధుడు, అదో చైల్డ్హుడ్ నేచర్. వాళ్ళ ఆనందం ఎక్కడ ఉంటుంది, వాళ్ళ చిల్డ్రన్స్ దగ్గర ఉంటుంది, పిల్లలతో సరదాగా గడుపుతున్నప్పుడు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఆనందం ఫిఫ్త్ బుధుడు ఫిఫ్త్ లో కూర్చున్నాడు కదా. అంటే వాళ్ళ బుధుడు ఎక్కడ కూర్చున్నాడు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంది. ఈ బుధుడు ఎవరు అశుభగ్రహాల ప్రభావంలో పెడతాం వల్ల వాళ్ళు ఆలోచనలు దెబ్బతింటం వల్ల, అప్పుడు మీరు ఏంటంటే మీరు వీళ్ళకి విష్ణు సహస్రనామాలని, గజేంద్ర మోక్షాలని, నారాయణ కవచాలని ఇలాంటి కొన్ని చదివిస్తే వాళ్ళ ఆలోచనల్ని ఇది సత్వగుణం వైపు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనిషిని నాశనం చేసేది తెలివితేటలు. ఆ తెలివి బుధుడు. అర్థం. ఒక్కొక్కళ్ళ తెలివి ఒక్కో చోట ఒక్కలా ఉంటుంది. బుధుడు బాగాలేదనుకో ఆ తెలివి సమయానికి ఉపయోగపడదు. ఒక్కొక్కళ్ళు బాగా సబ్జెక్ట్ ఉంటుంది, బుధుడు బాగాలేదు, ఆ తెలివిని తను ఎక్స్ప్రెస్ చేయలేడు, నేర్పలేడు. బుధుడు అంటే ఏంటి అర్థం ఇక్కడ, విద్య నేర్చుకోవాలి, ఆ విద్యను నువ్వు దానం చేయాలి. ఆ విద్యని నువ్వు సర్వీస్లో వాడాలి. నువ్వు ఏదైతే విద్యను సంపాదించావో ఆ విద్యని సమాజానికి సర్వీస్గా ఇవ్వాలి. ఎందుకంటే అందుకే కాలచక్రం ఆరో భావానికి బుధుడిని ఇచ్చాడు. ఆరో భావం అంటే మనకి సిక్స్త్ హౌస్ అనేది ఒకటి జనరల్గా చూసుకుంటే మనకి రోగభావం అని ఒకటి లెక్క వేసుకుంటాం, శత్రుభావం లెక్క వేసుకుంటాం, రుణభావం లెక్క వేసుకుంటాం. ఇది ఆరో భావం లక్షణాలు. అర్థం. వాస్తవానికి బుధుడెవరు, వ్యాపారస్తుడు. కానీ వ్యాపార స్థానం మనకి సప్తమ భావం కదా, మరి బుధుడిని వ్యాపారస్తుడు అన్నాం మనం. ఆరో భావాధిపతిని వ్యాపారస్తుడు అని ఎలాగంటాం. ఆయన భావం సప్తమ భావం వ్యాపార స్థానం మనం జనరల్గా చెప్పుకుంటే. కానీ బుధుడేమో వ్యాపారస్తుడు అయ్యాడు, ఎడ్యుకేషనల్ అయ్యాడు, తెలుగుగలడు, వ్యాపారం చేయగలుగుతాడు. అసలు బుధుడు లగ్నంలో కూర్చున్న క్యాండిడేట్ ఉద్యోగం చేయడానికి ఇష్టపడ్డాం. బుధుడు అంటే ఆనందం అన్నాగా, బుధుడు అంటే చదువు అన్నాం, బుధుడు అంటే వ్యాపారం అన్నాం. ఏ పర్సన్ బాగా ఆనందంగా లైఫ్ని ఎంజాయ్ చేస్తా లీడ్ చేయగలరంటే వ్యాపారస్తుడు చేయగలడు. బాగా విద్యావంతులు ఉద్యోగాలు చేసేవాళ్ళు లైఫ్ని ఎంజాయ్ చేయలేరు నాకు తెలుసు. వ్యాపారస్తులు బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఎంత కష్టపడతారో ఎంత సంపాదిస్తారో అంతే ఎంజాయ్మెంట్ ఉంటుంది వాళ్ళకి, ఆనందం ఉంటుంది. బుధుడు వ్యాపారస్తుడు కదా, బుధుడిని బాగా యూటిలైజ్ చేయగలిగిన వ్యాపారాలే చేస్తారు, వాళ్ళు ఆనందంగా ఉంటారు. బుధుడు వ్యాపారస్తుడు ఎందుకు అంటే సిక్స్ హౌస్ లాంటి అయ్యాడు వాడు. ఒకటి థర్డ్ హౌస్ లాంటి మార్కెటింగ్ లాంటి బుధుడు అయ్యాడు. ఒక వ్యాపారం కావాల్సిన మార్కెటింగ్, ఇంకోటి వ్యాపారం కావాల్సిన ఇన్వెస్ట్మెంట్. ఒకటి నా పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ అంటే నా 12th హౌస్, నా 7th హౌస్కి ఇన్వెస్ట్మెంట్ దాని యొక్క 12th హౌస్ 6th హౌస్ ఇవ్వండి. బిజినెస్ కి ఇన్వెస్ట్మెంట్ లాంటే వ్యాపార బుధుడయ్యాడు. వ్యక్తిగతానికి గురువు అయ్యాడు. నా వ్యక్తిత్వం, నా దేహానికి, నా జీవానికి ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే నేను ధ్యానం చేయటం, మోక్షాన్ని సంపాదించడం. దానికి గురుడు 12th లాట్ అయ్యాడు. అక్కడ నేర్చబడుతున్నాడు వ్యాపారం. నువ్వు వ్యాపారాలు చేస్తానని నీ దేహానికి మోక్షం కలగదు అని. కానీ ఏ గ్రహానికి లేకుండా ఒక గ్రహానికి తన స్థానంలోని ఉచ్చ స్థానం ఏదైనా ఉందంటే అది బుధ గ్రహానికే ఉంది. కానీ వేరే ఏ గ్రహాలకి వేరే రాశుల్లో ఉచ్చ స్థానాలు ఉంటాయి. కానీ ఒక్క బుధుడికి మాత్రమే తన సొంత రాశిలో, తన ఆధిపత్యం రాశిలో ఉచ్చ స్థానం ఉంది, అది కన్య. అదే మూల త్రికోణం కూడా మళ్ళీ అది 7th కి 12th హౌస్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఎవరి జాతకంలో బుధుడు చాలా బలంగా ఉంటాడో వాళ్ళు వ్యాపారాలు బాగా చేయగలుగుతారు, వ్యవహారాలు బాగా నడిపించగలుగుతారు, బాగా ఆనందంగా ఉండగలుగుతారు. ఎవరి జాతకంలో బుధుడు బాగలేదు, వాళ్ళు రిలేషన్స్ సరిగ్గా మెయింటైన్ చేయలేరు. రూల్ వన్, వ్యాపారాలు సరిగ్గా నడపలేరు, ఆనందంగానూ ఉండలేరు.
వాళ్ళు ఆనందంగా ఉండలేకపోవడం కాదు, 100 మంది ఆనందాలను కూడా నాశనం చేయగలుగుతారు. అందుకే బుధుడికి బలం పెరగాలి. బుధుడి బలం పెరగాలంటే విష్ణు సహస్రనామం చదవండి, నారాయణ కవచం చదవండి, గజేంద్ర మోక్షం చూడండి, ఇలా చెప్తాం మనం. ఎందుకంటే బుధుడిని సెట్ చేయాలి కదా ఫస్ట్. బుధుడు అంటే మన బుద్ధి, మన ఆలోచన, మన బుద్ధికి వచ్చే చిత్తాలు, ఆలోచన. అందుకే ఆరో భావం ఇది వ్యాపారానికి ఇన్వెస్ట్మెంట్ లాడ్డు, త్రికోణ రాశిగా బుధుడిని తీసుకొచ్చాం మనం ఆరో భావం. అంటే ఈ ఆరో భావంలో బుధుడు ఎలా వెళ్తుంటాడు? వీళ్ళు బాగా డాక్యుమెంటేషన్స్ చేయగలుగుతారు చాలా కంపెనీలకి. ఆ, ఎక్కువగా ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో అది అవుతారు. బుధుడు బాగుండాడు ఆరో భావం లిటిగేషన్, ద బెస్ట్ వరల్డ్ లో ద బెస్ట్ లాయర్స్ అవుతారు. మంచి లాయర్లు ఎవరు ఉండారు నువ్వు, ఆరో భావంలో బుధుడిని తీసుకోవచ్చు, మంచి లాయర్స్ అవుతారు. ఆరో భావంలో కుజుడు మనం లాగా తీసుకుంటాం కానీ బాగా వాదించగలిగడానికి కావాల్సిన క్యాపబిలిటీ ఇచ్చేదే బుధుడు. వాదనకి బుధుడు కారకుడు. ఎప్పుడు వాదించగలుగుతాడు? తర్కజ్ఞానం బాగున్నప్పుడు వాదించగలుగుతాడు. బాగా తెలివిగలడు వాదించగలుగుతాడు. అలా బాగా తెలివిగలడు ఆరో భావంలో మంచి త్రికోణ స్థానంలో కూర్చున్నాడు, శుభగ్రహాలు చూస్తాడు, మంచి లాయర్ అవుతాడు. బెస్ట్ లాయర్స్ అవుతారండి ఆరో భావం అప్పుడు. అంటే ఆరో భావం నుంచి ఏంటంటే వాళ్ళు చాలా మ్యానిపులేషన్ కూడా చేయగలుగుతాడు బుధుడు. అంటే వాళ్ళ బుధుడు ఎక్కడ కూర్చున్నాడు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంది, వాళ్ళు ఎలాంటి ఎడ్యుకేషన్ నేర్చుకుంటారు, లోన్స్ సంబంధించి నేర్చుకుంటారు, ఒక శత్రువులను ఎలాగా మట్టు పెట్టాలో, వాళ్ళని ఎలా ఇరికించాలో నేర్చుకుంటారు. అర్థం, ఫైనాన్షియల్ లిటిగేషన్స్ అన్ని నేర్చుకోగలుగుతారు. ఆరోభావం బుధుడు, అది బుధుడుకున్న లక్షణాలు ఇవి. అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి, వ్యాపారాలకు ఎలా చేయాలో కూడా ఉంటున్నారు ఆరోభావం బుధుడు. ఆరోభావం బుధుడు అంత ఇది బాగాలేదు, వాళ్ళ జాతకంలో బుధుడు అశుభ గ్రహాలతో పడ్డాడు. ఇదే బుధుడు తన హెడ్కి సంబంధించిన సమస్యను ఇస్తాడు, తన బాడీలో న్యూరాన్స్, నర్వస్ సిస్టమ్ దెబ్బతీస్తాడు, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ని ఇస్తుంటాడు, బ్రీతింగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఎందుకంటే మన థర్డ్ హౌస్ లాంటి ఆయనే, మన లంగ్స్ కి బ్రీతింగ్ లాడ్డు, మన షోల్డర్ కి లాడ్డు ఆయన అయ్యాడు, మన స్కిన్ లో ఉన్న నర్వస్ సిస్టమ్ లాడ్డు ఆయన అయ్యాడు. ఆ బుధుడు చెడిపోతాడు. అయితే బుధుడు బాగోపోతే రోగ రూపంలో అలా ఉంటాడు, లాజికల్ గా చూస్తే ఇలాగ ఉంటాడు. ఇప్పుడు సప్తంలో మనం బుధుడు తీసుకున్నాం అనుకోండి, దీనికి మనం మరణకారక స్థానం అంటాం వాస్తవం చెప్పాలంటే వివాహ విషయం. బుధుడికి మంచి ప్లేస్ కాదు అది. అంటే సప్తంలో బుధుడు కూర్చున్నాడు, వాళ్ళ ఆలోచనలు కొంచెం డిఫరెన్స్ ఉంటాయి, వాళ్ళ జీవితంలో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉండే ఛాన్స్ ఉంటుంది సప్తం బుధుడు. ఇప్పుడు వీళ్ళకి మనం మ్యారేజ్ చెప్పాలనుకో, మీకు బాగా చిన్నప్పటి నుంచి క్లోజ్ సర్కిల్లో కానీ, అర్థమైందా, మిమ్మల్ని బాగా తెలిసిన వాళ్ళు కానీ, మీ బాగా క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, ఇలా తెలిసిన బంధువులు, ఇరుగు పొరుగు బంధువుల్లో నుంచి సంబంధం తెచ్చుకోండి అని చెప్తాం. లేదనుకో మ్యారేజ్ డిస్టర్బెన్స్ ఉంటుంది, ఎందుకంటే అతనికి మరణకారక స్థానం కదా. సప్తమ బుధుడు ఏంటంటే మన బుధుడు సప్తమ భావానికి సంబంధం ఏర్పడ్డ సప్తమాధిపతి అయినా బాగా తెలిసిన వాళ్ళ విషయంలో మనం వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది, ఇది వివాహం విషయంలో. ఎందుకంటే సప్తమ బుధుడిని తొందరగా చాలా మంది గుడ్డిగా నమ్ముతారు. సప్తమ బుధుడు ఉన్నాడు ఇప్పుడు, ఏదైనా బిజినెస్ విషయంలో కానీ, ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ, ఈ ధనుర్ లగ్నం వాళ్ళు, మేన లగ్నం వాళ్ళు బాగా నమ్ముతారు జనాలు. అర్థం, లేదు సప్తంలో బుధుడు ఉన్న వాళ్ళు కూడా నమ్ముతారు. ఇప్పుడు ఒకళ్ళు ఒక బిజినెస్ చేస్తున్నారు, ఒక హోల్సేల్ వ్యాపారస్తుడు సప్తమ బుధుడి దగ్గరికి వచ్చాడు అనుకోండి, 4 షాపులు ఉన్నాయి, 4 షాపులు పక్క పక్క ఉన్నప్పుడు ఒకటి జాతకంలో సప్తంలో బుధుడు ఉన్నాడు. ఈ హోల్సేల్ వ్యాపారస్తుడు ఆ సప్తమ బుధుడికి నువ్వు కావాలంటే స్టాక్ తీసేసుకొని నువ్వు అమ్మిన తర్వాత డబ్బులు ఏం చెప్పి వదిలేసి వెళ్ళిపోతాను నమ్మకంగా. ఎందుకంటే సొసైటీ వీళ్ళని గుడ్డిగా నమ్మింది సప్తమ బుధుడు అంటే. సప్తమ బుధుడు ఉన్నాడు మనం మ్యారిటల్ విషయంలో చూసుకుంటే వీళ్ళకి వచ్చే స్పౌజు ఇతని కంటే బాగా తెలివిగల అమ్మాయి, ఇతని కంటే బాగా విద్యలో అధికరాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ కొద్దిగా క్రిటిసైజ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుందిగా, అదొక డిస్టర్బెన్స్ ఉంటుందిగా. రెండు సప్తంలో బుధుడు అంటే ఏంటి, వీళ్ళు పబ్లిక్ మనీని ఇన్వెస్ట్మెంట్గా మార్చి వ్యాపారాలు చేయగలుగుతారు, పబ్లిక్ మనీతో 100 రకాల పనులు చేయగలుగుతారు. ఎందుకంటే వీళ్ళు ట్రస్ట్ చేస్తారు పబ్లిక్. కానీ ఈ బుధుడు బాగుంటే ఓకే, వీళ్ళు మంచి సద్బుద్ధిలో ఉండే, అర్థమైనా, కొంచెం నియమ నిబంధనలో ఉండి ఎథిక్స్ ఫాలో అయితే గనక
ఎందుకంటే జనాలు ఎవరైతే వీళ్ళని నమ్ముతున్నారో, ఎవరైతే నమ్మకం పెట్టుకుంటున్నారో, అప్పుడు వాళ్ళని నిలబెట్టుకునే అవకాశం ఉంది. ఇక్కడ బుధబలం చాలా ఇంపార్టెంట్. బుధుడి మీద శుభగ్రహాలు దృష్టి పడటం అన్నీ చాలా ఇంపార్టెంట్. ప్లేస్మెంట్ కూడా ఇంపార్టెంట్. ఏ రాశిలో కూర్చున్నాడు ఏంటి. ఎందుకంటే శత్రు రాశిలో కూడా కూర్చోవచ్చుగా. బుధుడు సప్తమ భావం అవుతాం. అంటే మ్యారేజ్ విషయంలో తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, క్లోజ్ సర్కిల్ దగ్గరికి వెళ్ళటం, బాగా దగ్గర బంధువుల నుంచి సంబంధం తెచ్చుకుంటాం, అయిన వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటాం. అప్పుడు ఏంటంటే కొద్దిగా నమ్మకంగా వివాహం అనేది బాగుంటుంది. లైట్గా ఉంటాయి కొన్ని కొన్ని డిస్టర్బెన్స్, ఎందుకంటే ఆ భావం ప్లేస్మెంట్ కరెక్ట్ కాదు. ఎందుకంటే వ్యాపార భావం అది. పైగా అక్కడ బుధుడు కూర్చుంటాడు. ఇప్పుడు ఎవరైతే మనల్ని బాగా నమ్ముతారో, ఈ బుధుడు బాగాలేదు అనుకోండి, ఆ నమ్మిన వాళ్ళు నట్టేయడం ముంచేస్తారు. 10 రోజులు 10 రూపాయలు లాభం చూపిస్తారు, 11వ రోజు మొత్తం క్లోజ్ చేసుకుని ఎత్తేస్తాడు విషాన్ని. అర్థం లేదు, వీళ్ళు కూడా మోసపోయే ఛాన్స్ ఉంటుంది జాగ్రత్తలు పడకపోతే. సప్తం బుధుడు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మోసం చేసేవాళ్ళు, మనలో బాగా ఆశ చూపించి మోసం చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ జాతకం సప్తం బుధుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థం. ఈ సప్తమ బుధుడు సమ్ము, ఈ రాహు సంబంధాలతో యాక్సెస్ లో పడతాం, అశుభ గ్రహాలతో యాక్సెస్ పడ్డారు అనుకోండి, ఈ రోజుల్లో మీరు బాగా వింటున్నారు కదా హనీ ట్రాప్స్, వీళ్ళు చేయగలుగుతారు. అర్థం. వాళ్ళతో మనం ఏమన్నా షేర్ చేసుకున్నాము, వాళ్ళు వచ్చి మన వీడియోలు తీయటం చేయడం, సప్తమ బుధుడు వాళ్ళు దాన్ని ఏంటంటే బ్యాడ్గా యూజ్ చేసుకుంటారు. మన ఇళ్ళకి వచ్చి మన ఫోటోలు తీసి దాన్ని వేరే చోట బ్యాడ్గా యూజ్ చేయొచ్చు, వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. వాళ్ళతో ఫోన్లో మాట్లాడతాం, రికార్డింగ్లు పెట్టి దాన్ని బ్యాడ్గా యూజ్ చేయాలని చూసుకుంటారు. అంటే బ్లాక్మెయిల్ చేయటం, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటం. అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ లెవెల్స్ అలా ఉంటాయి. ఇది చెడిపోతే. బాగుంటే వీళ్ళని చాలా మంది నమ్ముతారు మళ్ళీ. అర్థమైందా. ఒక మనిషి పార్ట్నర్షిప్ లో దెబ్బతింటున్నాడంటే అవతల వాళ్ళు సప్తం బుధుడు అయి ఉన్నాడు, అతను నెగిటివ్ యాటిట్యూడ్ లో ఉన్నాడు ఆ బుధుడు, ఖచ్చితంగా మోసపోతాం. ఎందుకంటే ఈ కాంబినేషన్ మన దగ్గరకు ఉన్నప్పుడు, సప్తం బుధుడు ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడికైనా వెళ్ళారు అనుకోండి, వాళ్ళ వ్యాపారం చూశారు అనుకోండి, దాన్ని 3D ప్రింట్ లో దించేసి వేరేది ప్రాడీ చేద్దాం అనుకున్నట్టు కూడా వెళ్తుంటారు. లేదు, వీళ్ళని ఎత్తుక్కుంటా వస్తారు. ఒక పర్సన్కి ఎత్తుక్కుంటూ వస్తున్నాడు, మీకు ఎంత లాభం వస్తుంది అంత లాభం వస్తుంది, అది చేద్దాం ఇది చేద్దాం, మీరు పెట్టుబడి పెట్టండి, మనం ఇలా చేద్దాం అని చెప్పేసి ఆహా మాటలు చెప్తున్నాడు ఒక పర్సన్. ఒక జాతకం ఎక్కడ తీసుకోండి అతను ఒకసారి, ఎలా ఉందండి. సప్తమ బుధుడు మీకు కళ్ళ ముందు కనబడతాడు. ఆ సప్తమ బుధుడు అశుభ గ్రహాలతో డిస్ కనెక్షన్లో కనబడతాడు. ఇప్పుడు వాళ్ళతో నమ్ముకే పెట్టామనుకో మనం రోడ్డు మీద పడతాం. అంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సమానం ఒకరితో పార్ట్నర్షిప్ చేద్దాం అనుకుంటున్నాం, ఇతర పార్ట్నర్స్ కి జాతకాలు కలిసినాయా లేదని చెక్ చేసేటప్పుడు మనం రెండు విషయాలు గమనించాలి. ఒకటి, వాళ్ళిద్దరి మధ్యలో రెండు జాతకాల్లో రవికి ఉన్న సత్సంబంధాలు ఎలా ఉంటాయి. ఈ జాతకం రవి అక్కడ ప్లేసాడు, వాళ్ళ జాతకం రవి అక్కడ. అదేంటంటే మనిషి యొక్క ఆత్మకు మధ్య, వాళ్ళ రిలేషన్స్ మధ్య, గౌరవ మర్యాదల మధ్య ఒకటి ఉంటుంది. రెండోది గమనించాల్సింది, సప్తమంలో బుధుడు ఏ పొజిషన్లో ఉన్నాడు, శుభంగా ఉన్నాడా చెడిపోయి ఉన్నాడు, ఇది హీరోలు అవుతుంది. అంటే రవిచంద్రులను ఎలా చూసుకుంటామో పార్ట్నర్షిప్ బిజినెస్ లో, ఇంకొక పార్ట్నర్ యొక్క సప్తమంలో బుధుడితో సంబంధం ఏమైనా ఏర్పడిందా, చెడిపోయి ఉన్నాడా అని చూసి వాళ్ళని కలపాలి. లేదండి మీరు బాగుందండి చేసేసుకోండి వ్యాపారం, కలిసి పార్ట్నర్షిప్ వ్యాపారం చేయండి ఎదుగుతారని అన్నావు అనుకో, ఈ సప్తమ బుధుడు ఉన్నాడు ఆయన ముంచేస్తాడు. ఎందుకంటే సప్తమ బుధుడు బాగుంటే పర్లా, బాగోపోతే. అందుకే ఎప్పుడైనా సప్తమ బుధుడు ఉన్నప్పుడు వ్యాపార విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ చాలా సంవత్సరాల నుంచి చాలా క్లోజ్ పర్సన్స్ తోనే మనం మెయింటైన్ చేయాలి. లేకపోతే డ్యామేజ్ అయిపోయే అవకాశం. వివాహ విషయంలో కూడా అంతే మరి. అందులో సప్తమానికి ఆధిపత్యం వచ్చేది బుధుడిది 2 లగ్నాలుగా ఉంటుంది, ధనుర్మేన లగ్నం. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళని వివాహం చేసుకోవాలన్నా వాళ్ళు బాగా మనకు బాగా తెలిసిన వాళ్ళే ఉండాలి, వీళ్ళు వివాహం చేసుకోవాలన్నా కూడా బాగా క్లోజ్ సర్కిల్ దగ్గరికి వెళ్ళి వివాహం చేసుకోవాలి. అంటే ఇటు మోసపోయే అవకాశం ఉంది, అటు నుంచి కూడా మోసం జరిగే అవకాశం ఉంది. ఇది ఒకటి సప్తమ బుధుడు గురించి తెలుసుకోవాలి. ఇంకా అష్టమ బుధుడు, ఈ అష్టమంలో బుధుడు కూడా అది మంచి ప్లేస్మెంట్ కాదు వాస్తవం చెప్పాలి. బుధుడు బాగాలేదు, వీళ్ళకి ఎప్పుడు ఏదో మానసిక విచారం, మానసిక భయాలు. అర్థమైనా. వీళ్ళకి ఏదన్నా న్యూస్ చూశారనుకోండి, మానసిక అలజడి ఎక్కువ పెరుగుతుంది. అందుకే వీళ్ళకి అష్టమ బుధుడు ఉన్న వాళ్ళకి ఏ విషయాలు తొందరపడి చెప్పకూడదు, ఏ విషయాలు పడితే ఆ విషయాలు వాళ్ళకి చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళ బుధుడు బాగాలేదు, వీళ్ళు బాగా హైరాణ పడిపోతారు, ఆందోళన చెందుతారు,
ప్యానిక్ అయిపోయే అవకాశం ఉంటుంది. వీళ్ళ చెప్తే మనం గజేంద్ర మోక్షం చదవండి అని. అదే గజేంద్రుడు చెరువులో కాలు పెడితే మొసలు పట్టేసుకుంటే ఆయన విష్ణుమూర్తిని ప్రార్థించాడు. ఇదే అష్టంబుధుడు. అర్థమేనా? ఇప్పుడు అక్కడ దాగేందుకు? ఇప్పుడు చాలా మందికి అష్టంబుధులు ఉండాలి అనుకోండి. ఇక్కడ మనకి భారతదేశంలో ఈ ఒక వార్ జరుగుతుంది, ఇండియాకు పాకిస్తాన్ మధ్య. ఇప్పుడు బాగా సైకలాజికల్ ప్యానిక్ అయ్యే వాళ్ళు ఎవరంటే ఈ అష్టంబుధులు ప్యానిక్ అవుతారు. బాగోబోతు బాగుంటే పట్టించుకోరు. రూల్ వన్. బాగోపోతే వాళ్ళు ఫస్ట్ ప్యానిక్ అయిపోతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అండి. వాళ్ళు న్యూస్ చూడకూడదు అలాంటి వాళ్ళు. అదే ఇదే అష్టం బుధుడు బాగున్నాడు అనుకోండి. అష్టం భావంలో ఏముంటుంది? బుధుడు పైగా అస్ట్రాలజికల్ రీసెర్చ్ చేస్తుంటారు. వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో డీప్ రీసెర్చ్లోకి వెళ్ళిపోతారు. డీప్ రీసెర్చ్లోకి వెళ్తారు. ద్వితీయ భావం చూస్తుంటాడు. ద్వితీయ భావంలో ప్లానెట్ ఉందంటే గ్రహయుద్ధం జరగవచ్చు. ప్లానెట్ లేకపోతే వీళ్ళ వాగ్దాటిని వేరే వాళ్ళు తట్టుకోలేరు. ద్వితీయంలో ప్లానెట్ కూర్చొని అష్టం భావంలో ప్లానెట్ లేకుండా ద్వితీయంలో బుధుడు కూర్చున్న వాళ్ళ వాగ్దాటి తట్టుకోలేము. అష్టమంలో బుధుడు కూర్చొని ద్వితీయంలో ఏ గ్రహం లేకపోతే వీళ్ళ వాగ్దాటిని తట్టుకోలేము. ఎందుకంటే ఈ రీసెర్చ్ హౌస్కి బుధుడికి సంబంధం ఏర్పడుతుంది. వీళ్ళు మంచి ఆస్ట్రాలజర్స్ అవుతారు. ఆస్ట్రాలజర్స్ అంటే ఇది ఒక్కడే ఆస్ట్రాలజీ కాదు, వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు ప్రెడిక్ట్ చేయగలుగుతారు అని. సొసైటీలో ఎన్నో ఫీల్డ్స్ ఉన్నాయి. ప్రతి ఫీల్డ్లో బుధుడు అంటేనే జ్యోతిషుడు, బుధుడు అంటే క్యాలిక్యులేషన్, బుధుడు అంటే గణితం. రెండోది ఈ అష్టమ బుధుడికి ఒక లక్షణం ఉంది. వీళ్ళు రైలు పట్టాల మీద నడిచినంతసేపే రైలు బాగుంటుంది. అలాగే వీళ్ళు కూడా పర్టికులర్ రూల్స్ పెట్టుకుని ఆ రూల్స్ మీద నడవాలి. అప్పుడే వీళ్ళ జీవితం బాగుంటుంది, లేకపోతే జీవితం డ్యామేజ్. అంటే కొన్ని లెక్కలు, కొన్ని పద్ధతులు బాగా ఆలోచించి ఈ విధానంగా నడుద్దాం అంటే ప్రతిదీ శాస్త్ర ప్రకారం వాళ్ళ జీవితాన్ని డిజైన్ చేసుకోవాలి. అష్టం బుధుడు ఉన్న వాళ్ళ జీవితంలో చాలా మంది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు డ్యామేజ్ అవుతారు అంటే వాళ్ళు ఏదైనా సరే సంస్కారవంతంగా శాస్త్రాన్ని అనుసరించి రూల్స్ని డిజైన్ చేసుకుని ఆ రూల్స్ మీద నడవాలి. శాస్త్రం మనకు రూల్స్ చెప్పింది, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు తినాలి, ఏ పని చేయాలి, ఎందుకు చేయాలి, ఈ పని చేయడంలో దీని అంతరార్థం ఏంటి, ఈ లెక్కలన్నీ ఉంటుంది. ఈ లెక్కలన్నీ ఎవరికి అప్లై అవుతాయి అంటే అష్టం బుధుడికి అప్లై అవుతాయి. ఆ రూల్స్ని తప్పాడు, ఇప్పుడు పోయి ఎవరితో మాట్లాడాలి, మనం ఏం మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి తెలుసుంది. అది భార్యతో అయినా, పిల్లలతో అయినా, తండ్రితో అయినా, ఎవరితో అయినా సరే. ఎవరితో ఏ రిలేషన్ చేయాలి, ఒక వస్తువు కొనాలి, ఇది ఎందుకు కొనాలి, అవసరమా, ఎంతవరకు కొనాలి, ఎంతవరకు పెట్టుబడి పెట్టాలి, ఇన్ని తెలుసు. అంటే ప్రతిదీ ఎప్పుడైనా బుధుడు అనగానే గుర్తుపెట్టుకోండి, 3, 4 లేదా 4, 5 మనం తెచ్చుకోవాలి. ఇది ఎంక్వైరీ. ఇప్పుడు ఒక ఆరో భావంలో బుధుడు కూర్చున్నాడు, అతనికి ఒక రోగం వచ్చింది. అతను ఏంటంటే ఇద్దరు ముగ్గురు డాక్టర్ల దగ్గర నుంచి అతను తీసుకోవాలి ఎంక్వైరీ చేసి ఫీడ్బ్యాక్. అర్థం? అంటే 12లో బుధుడు కూర్చున్నాడు, పెట్టుబడులు పెట్టాలి. 3, 4 అంటే బుధుడు ఏ భావంలో కూర్చుంటే ఆ భావానికి సంబంధించిన పని చేయడానికి లాట్ ఆఫ్ గ్యాదర్ చేయాల్సి వస్తుంది. ఎక్కువ గ్యాదర్ చేస్తే తను ఒక ఒపీనియన్కి రావాలి. అర్థం? ఇప్పుడు ఆరో భావంలో కూర్చొని 4, 5 డాక్టర్లు అడగాలి ఏం జరిగింది, ఏంటి, ఎంత అయితే అంత అయితే, కరెక్టా రైటా రాంగ్ అనుకొని అప్పుడు వెళ్ళాలి. సప్తంలో బుధుడు కూర్చున్నాడు, వివాహం చేసుకునేటప్పుడు కూడా బాగా ఎంక్వైరీ చేసుకొని చేసుకో. అష్టంలో బుధుడు కూర్చున్నాడు, ఇది కూడా అంతే. ఏ పని చేసినా కూడా రూల్స్ ప్రకారం చేయాలి. 1కి 4 సార్లు ఫీడ్బ్యాక్. ఇప్పుడు ఒక ఆస్ట్రాలజర్ అష్టంలో కూర్చున్నాడు, ఇతను ఏంటంటే 10 రకాల శాస్త్రాలు తెలిసి ఉండాలి జ్యోతిషం. దానిలో ఓవరాల్ ఒక వ్యూ ఫీడ్బ్యాక్ తీసుకొని అతను అప్పుడు మార్కెట్లోకి వెళ్ళాలి అవుట్పుట్. ఎందుకంటే ఏ భావంలో బుధుడు కూర్చున్నా కూడా, పంచమంలో కూర్చున్నా కూడా ఏ కాలేజీలు బాగుంటాయి, ఎక్కడ బాగుంటాయి, ఫ్యాకల్టీ ఏంటని చెప్పి 4, 5 ఒపీనియన్లు తీసుకొని మనం ఆ సెక్టర్లో ఉన్న ప్రొఫెషనల్ ఒపీనియన్ తీసుకొని మనం చేయాలి. అంటే బుధుడు ఎక్కడ కూర్చుంటే అక్కడ మనం 4, 5 రకాల ఒపీనియన్స్ తీసుకోవాలి. తీసుకోకపోతే డ్యామేజ్ అయ్యాలి. ఇంకా నవమ బుధుడు మనం తీసుకున్నాం అనుకోండి, వీళ్ళ నాలెడ్జ్ ఎలాగ ఉంటుంది, వేద జ్ఞానాలు ఉంటుంది, ద బెస్ట్ టీచర్స్ అవుతారు. కాకపోతే వీళ్ళకి డిస్టర్బెన్స్ ఎప్పుడు వస్తుంది, ఏదైనా జర్నీలు చేసేటప్పుడు కానీ, ఏదైనా డాక్యుమెంటేషన్. ఎందుకంటే థర్డ్ హౌస్ చూస్తుంటాడు కదా. 9వ భావం ఏమో బాగా లాంగ్, విదేశాలు వెళ్ళి చదువుదాం అనుకుంటారు. అర్థమైనా? లేదు ధర్మ సంబంధమైన విషయాలు, లేదా టీచింగ్ సెక్టార్లో కానీ,
బాగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. విదేశాలు వెళ్ళి వ్యాపారం చేద్దాం అనుకుంటారు. అక్కడికి వెళ్ళి చదువుకుందాం. ఇదంతా ఏంటంటే మీకు నైన్త్ హౌస్ బుధుడు కనబడతాడు. కాంబినేషన్ పడుతుంది ఎడ్యుకేషన్ విషయంలో. అంటే వాళ్ళు టీచర్లుగా కూడా మంచి టీచర్లు అవుతారు వాస్తవం చెప్పాలంటే, ఏది బుధుడు బాగుంటే ఇబ్బందులు ఉండవు. వాళ్ళు తీర్థయాత్రలు చేసినప్పుడు థర్డ్ హౌస్ షార్ట్ జర్నీస్, నైన్త్ హౌస్ మనకి తీర్థయాత్రల స్థానం, ధర్మస్థానాలు. అటు వెళ్దాం అనుకున్నప్పుడు ఏంటంటే వీళ్ళకి ఎంక్వైరీ చేసుకోవాలి. అక్కడ ఎలా ఉంది, జర్నీస్ ఎలా ఉండే, ఏ ట్రైన్స్ ఉండే, అక్కడ ఉన్న హోటల్స్ ఏంటి, అంత ప్లానింగ్ తీసుకొని అంతా సెట్ చేసుకొని వెళ్తే ప్రాబ్లం ఉండదు. ప్లానింగ్ లేకుండా వెళ్ళారు అనుకోండి, వీళ్ళ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. ఒక టీచర్గా వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఒక సెక్టర్ ఏదైతే టీచ్ చేస్తున్నామో దానికి సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ని బాగా సంపాదించి ఆ తర్వాత ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలి. బెస్ట్ టీచర్స్ అవుతారు. ఎందుకంటే నైన్త్ హౌస్ అనేది గురుడు ఆధిపత్యం ఉంటుంది కాలచక్రంలో. రూల్ వన్ అర్థమైందా. నైన్త్ భావం అనేది ధర్మదానానికి సంబంధం, దానికి బుధుడికి సంబంధం ఏర్పడింది. ఇప్పుడు నైన్త్ బుధుడు సంబంధం ఏర్పడినా, నైన్త్లో బుధుడు కూర్చున్నా కూడా ద బెస్ట్ టీచర్స్ అవుతారండి. ఎందుకంటే వాళ్ళ టీచింగ్లో వాళ్ళ ఇంటెలిజెన్స్ లెవెల్స్ చాలా వేగంగా వెళ్తాయి. బాగా ఉపన్యాసాలు ఇవ్వగలుగుతారండి. ఉపన్యాసం అంటే ఏంటి ఇక్కడ, మూడో భావం ఉపన్యాస స్థానం నైన్త్ నుంచి చూస్తున్నాడు. అంటే గురువుపదేశాలు, గురువుల యొక్క ఉపన్యాసాలు ఎక్కడి నుంచి పడతాయి, నైన్త్ నుంచి థర్డ్కి పడతాయి. ఈ బుధుడు నైన్త్లో కూర్చొని థర్డ్ని చూస్తున్నాడు, ఉపన్యాసాలు చేయగలుగుతారు. నైన్త్ లాట్ బుధుడు అయ్యాడు, అర్థమైందా. మళ్ళీ వాళ్ళ దగ్గర టీచింగ్ ఉంటుంది, ఉపన్యాసాలు చేయగలుగుతారు. అంటే ఈ బుధుడు యొక్క లెవెల్స్ అది. అలాగే టెన్త్ హౌస్ మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. టెన్త్ హౌస్ అనగా ఇక్కడ తను బాగా విద్యావంతుడు అవ్వాలి. ఎందుకంటే బుధుడు ఎక్కడైతే కూర్చుంటాడో ఆ భావానికి సంబంధించిన ఎడ్యుకేట్ అవ్వాలి, రూల్ వన్. అక్కడ నీకు ఆనందం లేదు. ఎడ్యుకేట్ నువ్వు అవ్వలేదు, నీ ఆలోచన సరిగ్గా పనిచేయలేదు, నీకు ఆనందం ఉండదు. నువ్వు ఆ సెక్టార్లో ఎడ్యుకేషన్ బాగుంది, బాగా అడ్మినిస్ట్రేషన్ బాగా తెలిసి ఉండాలి, దానికి సంబంధించిన జ్ఞానం బాగా సంపాదించాలి. రెండోది ఫోర్త్ హౌస్ చూస్తున్నాడు, తల్లి దగ్గర నుంచి కూడా నాలెడ్జ్ బాగా వస్తుంది. ఫోర్త్ హౌస్ అంటే సింహాసన స్థానం, దాని గురించి కూడా బాగా జ్ఞానం సంపాదించాలి. అంటే తను ఎంతైతే జ్ఞానం సంపాదిస్తాడో అంత మళ్ళీ బాగా టీచింగ్ చేయగలుగుతాడు టెన్త్ హౌస్. ఇంకా మిగతా గ్రహాల కాంబినేషన్లు కంజంక్షన్లు బట్టి, అబ్జర్వేషన్ థియరీని బట్టి కొంత మారింది. కాకపోతే ఏంటి ఇక్కడ రూట్ కాజ్ ఏంటి, అక్కడ టెన్త్ హౌస్ సంబంధించిన జ్ఞానం బాగా సంపాదించాలి. ఇప్పుడు సప్తమ భావంలో బుధుడు ఎలా డ్యామేజ్ అవుతాడో, లెవెంత్ హౌస్ లో బుధుడు కూడా అంతే లాభాలు బాగా ఇవ్వగలుగుతారు, ఏ ప్లానెట్ అయినా అక్కడ. కాకపోతే ఇక్కడ బుధుడు కూర్చున్నాడు కాబట్టి వాళ్ళు చూస్ చేసుకున్న ఫ్రెండ్స్ సరైన వాళ్ళు అయి ఉండాలి. లేదనుకో, పంచమ భావానికి సప్తమ భావం అవుతుందిగా వాళ్ళ ఆలోచనలకి. పంచమ భావం ఇన్ కేసు లగ్నాధిపతి కూర్చుంటే, లగ్నాధిపతి సప్తంలో బుధుడు వెళ్ళిపోయాడు, అదే తన పార్ట్నర్ నుంచి తనకు డ్యామేజ్ వస్తుంది. ఆ పార్ట్నర్ ఏ భావం అయితే ఆ భావం. ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు, ఆ భావం నుంచి డ్యామేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్ సరైన వాళ్ళు పెట్టుకోలేదు, లెవెంత్లో బుధుడు కూర్చుని నష్టపోతారు. కానీ ఆనందం అక్కడే ఉంటుంది, అతను నష్టపోతున్నాడు. ఎందుకంటే బుధుడు అంటే ఏంటి, చైల్డ్హుడ్ క్యాండిడేట్, వాళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్తో బాగా ఆనందాన్ని అనుభవిస్తుంటారు. ఎవరికైనా ఆనందం ఎప్పుడు వస్తుంది, వాళ్ళు చిన్ననాటి స్నేహితులు కలిసినప్పుడే కదా. ఈ చిన్ననాటి స్నేహితులు కారణం ఎవరంటే బుధుడే. మళ్ళీ ఇప్పుడు 10th క్లాస్ వరకు చదువుకున్నారు, అది బుధుడు యొక్క ఏజ్ అది. అప్పుడు స్నేహితులు కనబడ్డారు, వీళ్ళకి విపరీతమైన ఆనందం వస్తుంది. చిన్నప్పుడు ఫ్రెండ్స్ కనబడ పలకరీయంగా. ఎందుకు వస్తుంది ఆనందం అంటే బుధుడే ఆనందానికి కారణం అవుతున్నాడు. ఫ్రెండ్షిప్ స్థానంలో కూర్చున్నాడు లెవెంత్లో, ఇంకా ఆనందం వస్తున్నాడు. ఆ ఫ్రెండ్స్ మంచోళ్ళు కాదు, నష్టపోయే అవకాశం ఉండదు కానీ వదులుకోలేడు. ఎందుకంటే ఆనందం ఉంది అక్కడ దానికి. నష్టాలు పడడానికి కూడా ఇష్టపడుతుంటాడు కానీ ఇక్కడ ఛాయిస్ అనేది పర్సన్ దగ్గర ఉంటుంది. ఇంకా 12th హౌస్ మనం బుధుడు తీసుకున్నాం అనుకోండి కాలచక్రంలో, అది నేర్చ స్థానం బుధుడికి. అర్థమైందా. ఇక్కడ బుధుడు ఏ జ్ఞానాన్ని సంపాదించాలి, ఎందుకంటే ఇవి గురుస్థానాలు, ధర్మస్థానాలు, 9వ భావం కానీ 12వ భావం కానీ. అంటే మనిషి ఇక్కడ మోక్షానికి సంబంధించిన జ్ఞానాన్ని ఎక్కువ సంపాదించాలి. రెండోది తన కోసం ఏ విధమైన ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఎలాంటి శాస్త్రాన్ని ఇచ్చేయాలనేది ఉండాలి. ఇక్కడ చెడిపోయిన బుధుడు పనిచేయడు. వాస్తవం కాలచక్రంలో అనుకో, అది పునరుద్ధరణాలు ఆయుద్రేకణాలు పడిద్ది కాబట్టి మోక్షానికి అక్కడ బుధుడు నేసపడితే అడ్డంకి నేస్తుంటాడు. అందుకే అక్కడ వ్యాపార గుణం ఉన్న వాళ్ళు మోక్షాన్ని పొందలేరు, వ్యాపార గుణం ఉన్న వాళ్ళు అటువైపు వెళ్ళలేరు.
ఎలనీయుడు బుధుడు. ఎందుకంటే ఆరో భావానికి ఆధిపత్యం ఆయన. కానీ ఎవరైతే దానికి సంబంధించిన జ్ఞానాన్ని కూడా బాగా సంపాదిస్తున్నారు, యోగ శాస్త్రానికి సంబంధించిన జ్ఞానం కానీ, మోక్ష జ్ఞానం కానీ, కుండలిని యాక్టివేషన్ జ్ఞానం కానీ, ఇదంతా బాగా సంపాదిస్తున్నాడు అనుకోండి, అక్కడ బ్యాలెన్స్ చేయగలుగుతాడు బుధుడు. లేదా బుధుడు ఇదే మళ్ళీ డ్యామేజ్ చేస్తుంటాడు. ఎప్పుడైనా సరే బుధుడు ఏ భావంలో పడ్డా ఆ భావానికి సంబంధించిన ఎడ్యుకేట్ అవ్వాలి, ఆ భావానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు నలుగురు ఒపీనియన్ తీసుకోవాలి. అర్థనా? ఆ భావానికి సంబంధించిన విషయంలోనే మనకు ఆనందం ఉంటుంది. ఆ భావానికి సంబంధించిన విషయంలో మనం ఏంటంటే సత్ప్రవర్తన కలిగి ఉంటాం. జ్ఞానం ద్వారా అయినా సరే, గురువుల ద్వారా అయినా సరే మంచి విషయాలు తెలుసుకొని ప్రాక్టీస్ ద్వారా కూడా మనం సత్ప్రవర్తన పొందొచ్చు. పాస్ట్ లైఫ్ నుంచి మనకు డిస్టర్బెన్స్ ఉండొచ్చు. డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు దాని నుంచి తప్పించుకుంటాకి మనం దేవుడు సహాయం తీసుకుంటాం. విష్ణు సహస్రనామాలు, నారాయణ కవచం చదువుతాం. మన ఆలోచనలు ఒక కట్టడిలో తీసుకొచ్చి ఆ తర్వాత సద్బుద్ధి అనేది అలవడదు. ఏ పర్సన్ కన్నా సద్బుద్ధి ఉందనుకోండి, ఆ బుధుడు కూర్చున్న భావం చూస్తున్న భావాలు డ్యామేజ్ అవ్వవు. సప్తమాల బుధుడు కూర్చున్నా కూడా డ్యామేజ్ అవ్వదు సద్బుద్ధి ఉంటే. లేదు, దుర్బుద్ధి వచ్చింది, సప్తమ భావం డ్యామేజ్ అయితే సప్తమ భావంలో బుధుడు ఉన్నాడు, నమ్మినోడు నాశనం అయిపోతుంటాడు. అన్ని జరుగు. ఎందుకంటే బుధుడు తెలివి మోస్ట్ డేంజరస్ వెపన్ అది. అది ఒక వెపనే తెలివి అనేది. మంచిగా ఉంటే అది దేన్నన్నా సాధించగలిగింది. అదే బుధుడు చెడిపోతే దేన్నన్నా సర్వనాశనం చేయగలిగింది. అలా మీరేంటంటే ఒక్కొక్కరి జాతకంలో బుధుడు ఎలా ఉన్నాడు, వాళ్ళ బుద్ధి ఎలా ఉంది, ఆ బుద్ధి అశుభ గ్రహాలతో చెడిపోయి ఉందా, ఏ నక్షత్రం మీద ఉంది, నక్షత్రాల క్లాస్ అయినప్పుడు మీకు ఐడియా వస్తుంది. ఇంకా డీప్ సెక్టార్లోకి వెళ్తాం, ఇంకా లోపలికి. ప్రస్తుతానికి ఏంటంటే గ్రహ కారకత్వాలు, భావ కారకత్వాల మీద మీరు ప్రిడిక్షన్ నేర్చుకోండి. కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా. నక్షత్రాలన్నీ హార్ట్ అది. ఇవన్నీ మీరు నేర్చుకోలేకుండా నక్షత్రాలు మీరు పట్టుకోలేరు. ఆ కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. అర్థం? జ్యోతిషం అంటే భయం వేసేది కూడా. అంటే బుధుడు క్యూరియాసిటీకి సంబంధించినది. ఒక మనిషి బాగా చదవగలుగుతున్నా అంటే క్యూరియాసిటీ ఉంటే చదువుతాడు, అది చదవబుద్ధి కాదు. కానీ ఒక మనిషి ఏదన్నా ఒక పనిని ఇంట్రెస్ట్గా చేయగలుగుతున్నాడంటే అతనికి అక్కడ క్యూరియాసిటీ ఉంది. ఆ క్యూరియాసిటీ ఇచ్చేదే బుధుడు, ఆనందాన్ని ఇచ్చేది బుధుడు, ఆ పని చేయించేది బుధుడే. అది చెడు ఆలోచనలైనా సరే అక్కడ ఆనందాన్ని పొందుతున్నాడు బుధుడే కారకం. మంచి ఆలోచనలైనా ఆనందాన్ని పొందుతున్నాడు బుధుడే కారణం. బుధుడిని బాగా అండర్స్టాండ్ చేసుకోకుండా ఒక పర్సన్ యొక్క చార్ట్ని మీరు అనాలిసిస్ చేయలేరు. ఓకేనా? ఇలా మీకేంటంటే మన కుజుడిని చెప్పుకున్నాం, ఇలా బుధుడు చెప్పుకున్నాం, మిగిలిన గ్రహాలు కూడా డీప్గా వెళ్తాం మనం. అప్పుడు ఏంటంటే మీరు ఒక పర్సన్ ఇంకా డీప్గా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అర్థం? ముందు ఆ పర్సన్ ఏంటో బాగా అర్థం చేసుకోగలుగుతారు. అప్పుడు ఆ పర్సన్కి ఎలాంటి రెమెడీ ఎలాగ ఇవ్వాలి, ఎలా చేయాలని చెప్పి అవగాహన మీకు వస్తుంది. ఓకేనా? ఎందుకంటే బుధుడు చెప్పుకుంటే చాలా ఉంటుంది, పెద్ద క్లాస్ అది. ఆల్రెడీ కొన్ని క్లాసులు ఉన్నాయి. ఈ బుధుడు ఇది ఒక డీప్ సెక్టర్ బుధుడు. ఓకేనా?